5% ఛార్జింగ్ ఉండడం ఆగిపోయింది. చెప్పమ్మా మేము సిఎస్కి బౌలింగ్ చాలా ప్రకాశ్ గారు సూర్య అంకుల్ మీరు మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. స్వామి సమాధానం అండి. గాడ్ కృష్ణ గేవ్ ద టెక్స్ట్ without self commentary on it. The text itself was very clear, but misinterpretations were developed. For example, regarding sacrifice of fruit of work for God, it clearly stated as karmajam buddhi yuktahi phalam tyaktva manishinaha, Gita. The meaning of this is manishinaha ante scholars, buddhi yuktahi and having intellectual analysis, tyaktva means living, karmajam phalam the fruit of work, and such people attain the divine place. This is misinterpreted like this. Scholars having intellectual analysis, leaving the attachment to the fruit of work, attain the divine place. Here, the attachment to is extra addition by the commentator, which is not in the original text. The commentator means that only attachment to fruit of work shall be sacrificed and not the fruit of work directly. By this, the fruit of work need not be sacrificed and can be saved, and one has to sacrifice the theoretical attachment to the fruit of work only. Hence, Krishna was very clear in the concepts, but the commentators twisted the interpretation so that practical sacrifice of fruit of work, which is very inconvenient, can be avoided. The monism of Shankara was very much followed, in which one is already God, and one has to simply remember that he is God. Shankara sacrificed all the golden fruits reigned by goddess Lakshmi to the poor lady, who gave him a small fruit only, and this is not remembered by anybody in studying the philosophy of Shankara. ఇది స్వామి సమాధానం అండి. దీని అర్థం ఏమిటంటే, కృష్ణ భగవానుడు గీతలో టెక్స్ట్ మాత్రమే, ఒరిజినల్ టెక్స్ట్ మాత్రం ఇచ్చాడు. దాని మీద అర్థాన్ని ఆయన కామెంటరీ చేయలే. ఆయన తన శ్లోకానికి తనే కామెంటరీ రాసుకోలేదు. ఇది కానీ ఆ ఇచ్చినటువంటి ఒరిజినల్ టెక్స్ట్లో ఆయనకు ఫుల్ క్లారిటీ తోటి ఇచ్చాడు. బాగా స్పష్టంగా చెప్పాడు కాన్సెప్ట్ను, సిద్ధాంతాన్ని. కానీ కామెంటేటర్స్, దాని మీద వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు, దాన్ని తప్పుడుగా మిస్రిప్రజెంట్, ట్విస్ట్ చేయటం, దాన్ని వేరే విధంగా ట్విస్ట్ చేసి తప్పుడు మార్గంలో దాని వివరణ ఇచ్చారు. ఒక ఉదాహరణ ఇచ్చా. భగవద్గీతలో 2వ అధ్యాయంలో కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః వీతరాగ భయ క్రోధాః పదం గచ్చంత్యనామయం అంటే, మనీషిణః విద్వాంసులు, పండితులు, కర్మజం ఫలం బుద్ధియుక్తాహి వాళ్ళు చక్కగా లోతుగా విమర్శ చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు, బుద్ధిమంతులైనటువంటి పండితులు, వాళ్ళు కర్మజం ఫలం త్యక్త్వా, కర్మజం అంటే మనం కర్మ చేసినందువల్ల దాంట్లో నుంచి పుట్టినటువంటి, దాంట్లో లభించినటువంటి ఫలమును
త్యక్వా భగవంతుడి కోసం సమర్పించి వీతరాగ భయక్రోధ రాగము భయము క్రోధము ఇవి లేని వాళ్ళై పదం గచ్చంతి అనామయం ఆ దైవ సన్నిధికి చేరతారు, దైవాన్ని చేరతారు, దైవ కృపను పొందుతారు అని శ్లోకం యొక్క అర్థం. స్పష్టంగా ఉంది ఆ శ్లోకం యొక్క అర్థం. దీన్ని ఒక పెద్ద చాలా పెద్ద లావాటి పుస్తకం ఒకటి ఉంది, విద్యాప్రకాశానంద గిరి స్వాముల వారు రాసినటువంటి, తెలుగులో దీనికి వ్యాఖ్య రాశారు. దాంట్లో ఆయన రాసిన వ్యాఖ్యలో కర్మజం ఫలం త్యక్త్వా అంటే కర్మ చేయటం వల్ల వచ్చినటువంటి ఫలమును త్యజించి అంటే కర్మఫల త్యాగము అని దాని అర్థం, క్లియర్గా అర్థం. దాన్ని ఎలా రాశారంటే ఆయన అర్థం కర్మఫలమునందు ఆసక్తిని త్యజించి, కర్మఫలాన్ని త్యజించటం కాదు, కర్మఫలం మీద ఆసక్తి లేదు. నేను నీ దగ్గర డబ్బు తీసుకుంటున్నాను కానీ ఆ డబ్బు మీద నాకు ఆసక్తి లేదు. ఆసక్తి లేనప్పుడు తీసుకోవటం ఎందుకు? కాబట్టి ఆసక్తి ఉండబట్టే నువ్వు కర్మఫలాన్ని త్యాగం చేయలేకపోతున్నావు. దాని మీద ఆసక్తి ఉంది కాబట్టి. ఆసక్తిని వదిలితే నువ్వు కర్మఫల త్యాగం చేస్తావు, చేయగలుగుతావు. ఆసక్తిని వదులు కానీ కర్మఫలాన్ని త్యజించాల్సిన అవసరం లేదు అని ఆయన వ్యాఖ్యానం రాశారు దానికి. అదేంటంటే బాగుంటుంది ఆ వ్యాఖ్యానం. ఎందుకంటే నువ్వు కర్మఫలాన్ని త్యజించవసరం లేదు, కర్మఫలం మీద ఆసక్తిని త్యజిస్తే చాలు. ఇది కన్వీనియంట్, మనందరికీ కన్వీనియంట్. కృష్ణుడు చెప్పింది చాలా ఇన్కన్వీనియంట్. కర్మజం ఫలం త్యక్త్వా, కర్మఫల త్యాగమును చేసి అని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ తప్పుడు అర్థం, తప్పుడు వ్యాఖ్యానం ఇది. దానివల్ల మనకు కృష్ణుడు చెప్పినటువంటి అసలు వ్యాఖ్యానం ఏమిటి, ఆయన అర్థం ఏమిటి, ఆయన ఏ అర్థంతో చెప్పాడు ఈ శ్లోకం, ఆ అసలైనటువంటి అర్థాన్ని మార్చేశారు. అందుకని మనం శంకరుల వారు ఏంటంటే ఇది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి, ప్రాక్టికల్ త్యాగం వచ్చేటప్పటికి అది చాలా కష్టం. అందుకనే బ్రహ్మప్రాప్తి, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్య చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్. అది కష్టమైన సబ్జెక్ట్ అంటే అర్థం కాక కాదు, అర్థం కావటంలో కష్టం అని చెప్తారు. అర్థం కావటంలో కష్టం కాదు, అర్థం కావడం చాలా సులభంగా అర్థం అవుతుంది. అది ఆచరించటంలో కష్టం. ఆచరించలేదంటే మళ్ళీ ఓటమి ఒప్పుకున్నట్టు అవుతుంది. అట్లా కాకుండా నాకు అర్థం కాలేదు అందుకని ఆచరించలేదు, అలా ఎస్కేప్ కావటం. కాబట్టి మనం శంకర్ల వారి జ్ఞానయోగాన్ని చాలా ఎంతో ప్రస్తావన చేశారు, ఎంతో విస్తారంగా చర్చించారు జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే శంకర్లే. అయితే ఆయన జ్ఞానయోగం యొక్క చర్చను మనం చూస్తామే తప్ప, ఒకళ్ళింటికి పోయి భిక్షాటనకు పోయినప్పుడు ఆమె ఒక చిన్న ఉసిరికాయ వేస్తే ఆ ఉసిరికాయ తప్ప ఇంక ఇంట్లో ఏమీ లేదు. ఆమె 10 రోజుల నుంచి పస్తున్నారు వాళ్ళు. ఆ ఉసిరికాయ వేసేటప్పటికి ఆయన మనస్సు కరిగిపోయి కనకధారా స్తోత్రం చెప్పారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో బంగారు ఉసిరికాయలు వర్షం కురిసింది. అందులో అన్ని బంగారు ఉసిరికాయలు ఆమెకే ఇచ్చి ఒక్క బంగారు ఉసిరికాయ కూడా ఆయన తీసుకోకుండా ఆమె ఇచ్చిన ఆ ఉసిరికాయని తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆయన ప్రార్థన చేయటం, ఆయన మీద అనుగ్రహించే కదా లక్ష్మీదేవి వర్షం కురిపించింది. ఆ బంగారు ఉసిరికాయలన్నీ నిజంగా ఆయనవే కదా. మనం శంకరుల స్థానంలో ఉంటే ఏం చేస్తామంటే ఆ మొత్తం బంగారు ఉసిరికాయలు మూట కట్టుకొని, అమ్మా నువ్వు ఇచ్చింది ఒక ఉసిరికాయ కదా, నేను ఈ బంగారు ఉసిరికాయలు ఒక బంగారు ఉసిరికాయని అమ్మి ఉసిరికాయలు కొనుక్కొని దాంట్లో ఒక ఉసిరికాయ తీసుకొచ్చి నీకు ఇస్తాను అంటారు. లేకపోతే ఇంకా కొంచెం ప్లాట్ మైండ్, ఇంకొంచెం త్యాగబుద్ధి కలిగిన వాళ్ళు, అమ్మా నువ్వు ఇచ్చింది ఒక ఉసిరికాయే, దాని ఖరీదు 10 పైసలు కూడా చేయదు, ఇది దాని కింద ఒక బంగారు ఉసిరికాయ తీసుకో అంటాం. మిగతా ఉసిరికాయలు మనం మూట కట్టుకొని తీసుకెళ్తాం. ఎందుకంటే నేను ప్రార్థన చేయటం వల్ల కురిసింది బంగారు ఉసిరికాయల వర్షం, కాబట్టి అది నాది, ఆమెకి ఎందుకు ఇవ్వాలి?
కాబట్టి ఇది ప్రాక్టికల్ డిఫికల్ట్. బ్రహ్మజ్ఞానంలో అర్థం కాకపోవటం అనేది ఏం లేదు. ఏవైనా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటివి అర్థం కాకపోవచ్చేమో కానీ కాన్సెప్ట్లు, ఇది బ్రహ్మజ్ఞానం చాలా సులభంగా అర్థమవుతుంది, కానీ ఆచరించడం చాలా చాలా కష్టం. కాబట్టి ఇక్కడ జనాలకు కృష్ణుడు చెప్పినటువంటి గీతార్థం, ఆ వేదాంతం, ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కాక కాదు, దాన్ని ఆచరించడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పాడు, శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాచ్ఛాంతిరనంతరం. అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది అన్నారు. అభ్యాసం అంటే ఏమిటంటే మన పూర్వీకులు ఎలా ఆచరించారో దాన్ని మనం ఆచరించడం. మనం పూర్వీకులు ఆచరించింది కరెక్టా కాదా? మన పూర్వీకులు అంటే ఎవరు? ఈ మధ్యకాలంలో ఉన్న పూర్వీకులు అంటామా, లేకపోతే సనాతనంగా ఉన్నటువంటి ఋషులను పూర్వీకులు అంటామా? సనాతనంగా ఉన్నటువంటి ఋషులు ఆచరించింది ఏమిటి? ఆ తర్వాత ఈ వేదాన్ని బట్టి వేదం యొక్క అర్థం తెలుసుకోకుండా టేప్ రికార్డర్ లాగా తయారైనారు మన పూర్వీకులు. ఒక 10 తరాల వెనకపోతే 10 తరాల గడిచినటువంటి 10 తరాల్లోనూ వేదాన్ని బట్టి కొన్ని క్రియల్లో, పూజల్లో చదవటం, మన దగ్గర దక్షిణ తీసుకోవటం, వెళ్ళిపోవటం. ఈ సంప్రదాయం మన పూర్వ సంప్రదాయం. ఈ సంప్రదాయంలో మా నాయన ఇలా ఆచరించాడు, మా తాత ఇలా ఆచరించాడు, మా ముత్తాత ఇలా ఆచరించాడు, కాబట్టి వాళ్ళు ఆచరించేది నేను ఆచరిస్తాను అనేది అభ్యాసం. అంటే బ్లైండ్గా, గుడ్డిగా ఫాలో కావటం, దాన్ని విచారణ చేయకుండా ఫాలో కావటం. ఏదైనా సంప్రదాయం ఉందంటే, ఒక ఆచారం ఉందంటే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని భగవద్గీతలో ఉన్నారు. దాని యొక్క అంతరార్థం తెలుసుకొని, దాన్ని చర్చించి, అది కరెక్ట్ అయిందా కాదా అని తెలుసుకొని అప్పుడు దాన్ని ఆచరించమని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. ఆ చర్చలు ఏం లేకుండా, దానిలో జ్ఞానాన్ని దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఇది కరెక్టా కాదా అనేది ఆలోచించకుండా గుడ్డిగా ఫాలో అయిపోవటం, దాన్ని అభ్యాసము అంటారు. అది 0 లెవెల్, 0 అవస్థ. 0 తర్వాత 1, 2, 3 అవస్థలు చెప్పాడు. 0 అభ్యాసం. ఆ తర్వాత 1వ అవస్థ ఏమిటి? శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. జ్ఞానం గొప్పది అభ్యాసం కంటే. జ్ఞానయోగం, జ్ఞానాధ్యానం విశిష్యతే. 2వ లెవెల్ ఏం చెప్పాడు? ధ్యానం అంటే భక్తి. 3వ లెవెల్ ఏం చెప్పాడు? ధ్యానాత్ కర్మఫల త్యాగ. భక్తి కంటే కూడా గొప్పది కర్మఫల త్యాగం. త్యాగాచ్ఛాంతిరనంతరం. ఆ త్యాగం తర్వాత ఇంకేమీ లేదు, అదే హయ్యెస్టు. అది భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు. కర్మఫల త్యాగం అనేది హయ్యెస్టు. దత్తుడు ఎక్కడ పరీక్షలు పెట్టినా ఆ కర్మఫల త్యాగం మీదనే పరీక్షలు పెడతాడు. దత్త పరీక్షలన్నీ థియరాటికల్గా ఉండవు, ప్రాక్టికల్గా ఉంటాయి. థియరాటికల్గా ఎలా ఉంటాయంటే, భగవద్గీత 10వ అధ్యాయంలో 11వ శ్లోకం ఏమిటో అప్పచెప్పు, లేకపోతే ఋగ్వేదంలో 3వ మండలంలో 4వ అనువాకంలో 5వ మంత్రం ఏమిటో చెప్పు. ఇవి థియరాటికల్ క్వశ్చన్స్, ఇవి కాదు దత్త పరీక్షలు. దత్త పరీక్షలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఏదో తెచ్చుకొని తింటుంటావు, ఏదో చాలా కాలం నుంచి ఉపవాసం ఉన్నావు, నీకు దొరకదా, తెచ్చుకొని తింటుంటావు. అక్కడికి దత్తుడు వస్తాడు. దత్తుడు వచ్చి అది నాకు పెడతావా అని అడుగుతాడు. బాబు, నేనే 10 రోజుల నుంచి నాకు ఉపవాసంతో ఉన్నాను, నేను ఇది పెడితే నాకేంటి, నా గతి ఏం కావాలి, ఇది నేను పెట్టను అంటాడు. అది దత్త పరీక్ష. ఎప్పుడు ప్రాక్టికల్ మీద ఉంటుంది దత్త పరీక్ష. ప్రాక్టికల్ ఎందుకయ్యా అంటే, ఆ ప్రాక్టికల్ త్యాగంలోనే నిజమైనటువంటి భక్తి, నిజమైన ప్రేమ అనేది ప్రూవ్ అవుతుంది. కాబట్టి దీన్ని, ఈ శ్లోకాన్ని మనం శంకరుల వారి జ్ఞానయోగాన్ని విపరీతంగా చర్చిస్తాం, కానీ ఆయన ఆచరించేటువంటి కనకధారా స్తోత్రం చెప్పి ఆ కురిసిన బంగారు ఉసిరికాయలను ఆ ఇంటి మొత్తం ఇచ్చేసి ఒక్క ఉసిరికాయ కూడా తీసుకోకుండా ఆమె ఇచ్చిన ఉసిరికాయతోటి సంతృప్తి పడి వెళ్ళిపోయినాడు. ఇది ఎవరు మనం తలుచుకో. ఆయన భాష్యంలో ఏం రాశారు? అహం బ్రహ్మాస్మి, ఓ నేనే దేవుణ్ణి, ఇవి తీసుకుంటాం.
అవి తీసుకోము. ఆయన అహం బ్రహ్మాస్మి, ఆయన పరమాత్మ స్వరూపం కాబట్టి ఆ బంగారు ఉసిరికాయలు మొత్తం ఆయనకు వదిలేసేసి వెళ్ళిపోయినాడు. అది కర్మఫల త్యాగం. ఆ బంగారు ఉసిరికాయలన్నీ ఆయన యొక్క కర్మ యొక్క ఫలాలు. ఏం కర్మ చేశాడు? లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. కనకధార స్తోత్రం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అసలు ఆ స్తోత్రాన్ని మించినటువంటి స్తోత్రం లేదు. అంత బాగుంటుంది అసలు ఆ స్తోత్రం. ఆ స్తోత్రానికి ఆమె సంతోషించి బంగారు ఉసిరికాయలు కురిపించింది. దాన్ని ఒక్కటి కూడా ఆశించకుండా వెళ్ళిపోయినాడు. అందుకని ఆయన పరమాత్మ, ఆయన అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఉంది. ఆయన అన్నాడు కాబట్టి అందరూ శంకరాచార్యులు ఒక రోజు పోయి సారాయి కొట్టుకు పోయి అందరూ సారాయి తాగుతుంటే వాళ్ళతో వాడు సారాయి తాగాట. తాగేవాడికి శిష్యులు లేదు. ఆయన బ్రహ్మ, నేను బ్రహ్మనే కాబట్టి శివోహం, ఆయన శివుడైతే నేను శివుడినే అని వీళ్ళు సారాయి తాగారట. మరుసటి రోజు ఆయన పోయి ఒక కరిగిన సీసం, ఒక కమ్మరి సీసాన్ని కరగబెడుతుంటే ఆ కరిగిన సీసాన్ని తాగాట. వాళ్ళ వైపు శిష్యుల వైపు చూసి మీరు కూడా తాగండి అన్నట్ట. ఇప్పుడు వాళ్ళు తాగలేరు కదా. ఇప్పుడు ఆయన కాళ్ళ మీద పడి భవశంకర దేశికమే శరణం. అప్పుడు నువ్వు గురువు, నువ్వు అవతార పురుషుడివి, నువ్వు సాక్షాత్ శివుడివి, మేము జీవులము మనుష్యులము అనే భేదాన్ని తెలుసుకొని కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడితే అప్పుడు మళ్ళీ బోధించాడు, మళ్ళీ చెప్పాడు స్తోత్రం. మొదటేమో శివోహం 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 అని మొదటి స్తోత్రం చెప్పాడు. రెండో స్తోత్రం ఏమన్నా అంటే తదేకావశిష్ట శివ కేవలోహం, కేవలం అహం నేను మాత్రమే, శివ శివుణ్ణి, మీరు జీవులు, నేనొక్కడే శివుణ్ణి స్పష్టంగా చెప్పాడు తర్వాత స్తోత్రం. కాబట్టి ఇందులో అనిల్ అడిగినట్టుగా కాన్సెప్ట్ క్లారిఫై కాదు, కాన్సెప్ట్ క్లారిఫై చక్కగా అవుతుంది. ఒకటో క్లాసు పిల్లవాడికి కూడా అర్థమవుతుంది. బ్రహ్మజ్ఞానం అంత సులభం అర్థం చేసుకోవటంలో. కానీ ఆచరించటంలో పిహెచ్డీలు కూడా ఆచరించలేరు. ఆచరణలో కష్టం, తెలుసుకోవటంలో ఏ కష్టం లేదు. ఇది సమాధానం యొక్క సారాంశం. తర్వాత నెక్స్ట్ సూర్య. చాలా బాగుంది, చాలా బాగుంది సార్. రియల్లీ మోరల్ కొత్త పాయింట్స్ చాలా బాగుంది సార్, చాలా బాగుంది. నెక్స్ట్ స్వామి, భరత్ కృష్ణ స్వామి, బిఫోర్ I started learning spiritual knowledge, I heard different comments about conducting a homa. I was told that scientifically this was proven. I heard that conducting a homam will generate a lot of positive vibrations, and it also kills all the microbes in and around the area where it is conducted. Later on, I learned from you that doing homam by burning ghee will generate smoke, which will cause pollution. Was what I learned before totally wrong? అది క్వశ్చన్. అది ప్రశ్న. భారతకృష్ణ ఒక ప్రశ్న అడిగాడు. నేను హోమాల గురించి వెనక విన్నాను, చెప్తుంటుంటే పెద్దవాళ్ళు చెప్తుంటుంటే, ఎందుకంటే హోమం చేసినప్పుడు దాంట్లో నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, వాటి వల్ల క్రిములు కీటకాలు ఇవన్నీ కూడా చనిపోతాయి. మరి నువ్వు జ్ఞానం చెప్పినప్పుడు ఈ హోమంలో నెయ్యి పోసి అగ్నిలో దగ్ధం చేసినప్పుడు పొగ వస్తుంది, ఆ పొగ వల్ల వానలు కురవు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది, వాతావరణం కలుషితం అవుతుంది, కాబట్టి అది కాదు హోమం యొక్క అర్థం అని హోమం యొక్క అర్థం వేరేగా చెప్పారు మీరు. మరి నేను వెనక విన్నది తప్ప అని భరతకృష్ణ అడిగాడు. నెక్స్ట్ స్వామి రిప్లైడ్. Swami replied, whatever you have understood about homa is totally wrong. Homa means supplying food with excess of ghee to the divine preacher and devotees participating in the spiritual discussions, satsanga, which is offered to the hunger fire in stomachs of the participants by themselves
with the help of their own hands. Here, the possessor of hunger, Vaishwanaragni, is himself assumed as fire. Agneyo Vai. Vaishwanara Pravishyati. 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 Vedam. Hence, the fire, that is Agni, to which ghee means food associated with excess of ghee, is offered, and the person offering the ghee to the fire, who is Hota, are one and the same. This is told in the first hymn of the first Veda called Rigveda, Agnimile Hotaram Veda. This hymn says that Agni, that is fire to which ghee is offered, and the person offering the ghee are one and the same. This is possible only when the hungry person is eating food with excess ghee with his hands, supplying the offering to the hunger fire called Vaishvara Agni in his stomach. The Bhautika Agni or Laukika Agni is the physical fire lit by sticks, is used in cooking the food with ghee. Agneyam Ashtaka Palam. Agneyamashtakapālam Chirum Nirvapati. Veda. The food associated with ghee by Lakshana Vritti, just like the possessor of apples is called as apples. In the sacrifice conducted by Dasharatha, several fire altars were lit to cook the food with ghee. From one such fire altars, the angel appeared and gave payasam as the fruit. Fire is lit to cook the food, which is instrument used in sacrifice. Yajna sadhanam lokikagnihi. The fire to which ghee food is offered is the hunger fire called Vaishwanaragni, present in the stomachs of priests and devotees attending that sacrifice. Hence, Homa or sacrifice is giving ghee cooked food to hungry priests, hungry guests. The word yajna, that is sacrifice, comes from the root word yaj, which means worshipping God and does not mean burning ghee in fire. Ghee is the most precious food, and the Veda says that no food shall be destroyed by rule. Annam na parchakshitaha tat pratam. Veda. Due to the tat pratam. Due to the misinterpretation of these tape recorder priests who blindly recite the Veda without understanding a single word of it, all this havoc happened. The ancient sages learned the meaning of the Veda and conducted the sacrifice in the true light of interpretation, since the Veda itself means knowledge and not mere words sounding. Jnani. Every incarnation of God gave correct interpretation only. The misinterpretations always followed and spoiled the true spirit of the Vedic knowledge. Yogo Nashtaha Gita. God incarnates again and again to bring up the correct interpretation or true knowledge of the Veda. It is told that God incarnated as fish and brought up the Veda stolen by demon Somakasura. Somakasura means wine, which tarnishes the intelligence, clearing up ignorance. Fish means eye, that is, eye is compared to fish, or its vision, which is the correct interpretation. ఇక్కడితో సమాధానం అయిపోయింది. స్వామి సమాధానం. మీరు చదివిన దాంట్లో విధులు జ్ఞానే
జ్ఞాని కాదు, ఓకే ఓకే స్వామి. జ్ఞానే. ఎన్ఈ ఉంది స్వామి. జ్ఞానే. జ్ఞాని, రైట్. ఓకే. ఇప్పుడు ఇందులో స్వామి ఇచ్చిన రిప్లైలో ఏం చెప్తున్నారంటే, మనం చేస్తున్నటువంటి హోమం, యజ్ఞం ఇవన్నీ కూడా వేదార్థం యొక్క అపభ్రష్ట మార్గం. అది సరి అయిన మార్గం కాదు, వేదంలో చెప్పినటువంటి మార్గం కాదు. వేదంలో చెప్పిన జ్ఞాన ప్రకారం చేయటం లేదు మనం. దాన్ని అపార్థం చేసుకొని మన వెనకటి వాళ్ళు కొంతమంది ఒక 10 జనరేషన్స్, 10 తరాల వరకు తీసుకుంటే, అంటే ఈ కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి ఈ కొన్ని తరాలు, ఆ తరాల్లో వాళ్ళు ఏం చేశారంటే, కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి జ్ఞానానికి శ్రద్ధ లేకుండా, జ్ఞానం వైపు లక్ష్యం లేకుండా కేవలం టేప్ రికార్డర్లాగా బట్టి పట్టడం ఒకటే చేశారు. దానివల్ల జ్ఞానం అనేది యోగో నష్ట పరంతప, కాలేనేహ మహత యోగో నష్ట పరంతప. ఈ కొంత కాలం గడిచింది కలియుగంలో. ఆ కాలంలో యోగం అంటే సరి అయినటువంటి వేదార్థం అది కాస్త భ్రష్టమైపోయింది. ఈ అసలు హోమం అంటే ఏమిటి? హోమం అంటే మనం ఋగ్వేదం మొదటి వేదం, 4 వేదాల్లో దాంట్లో మొదటి మంత్రం ఏం చెప్తున్నదంటే, అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవభృత్విజం హోతారం రత్నధాతమం అని చెప్తున్నది. ఇక్కడ ఈ మంత్రంలో అగ్నిలో నెయ్యి పోసేవాడు, అగ్నిలో నెయ్యిని పోసేవాడు హోత అంటారు. అగ్ని అంటే అగ్నిలో మనం నెయ్యి పోస్తాం. దేంట్లో అయితే మనం నెయ్యి పోస్తామో అగ్ని, అది హవనీయం అంటారు. హోత అంటే నెయ్యి పోసేవాడు, హవనీయం అంటే అగ్ని, అంటే దేంట్లో నెయ్యి పొయ్యబడుతుందో అది హవనీయం, అగ్ని. ఈ నెయ్యి పోసేవాడు, దేంట్లో నెయ్యి పొయ్యబడుతున్నదో ఆ అగ్ని, ఈ రెండు ఒకటేను అని వేదం చెప్తున్నది. ప్రథమ మంత్రంలో అగ్నియే హోత అని చెప్తున్నది. ఇది ఎట్లా? పురోహితుడు కూర్చొని మంత్రాలు చదువుతూ గరిటితోటి నెయ్యిని తీసుకొని అగ్నిలో పోస్తున్నాడు మంత్రాలు చెప్తూ. మరి ఇక్కడ అగ్ని వేరును అగ్నిలో నెయ్యి పోసేవాడు, వాళ్ళిద్దరు ఈ రెండు వేరువేరుగా ఉండాలిగా. ఆ రెండు ఒకటి ఎట్లవుతాయి? ఆ రెండు ఒకటిగా చెప్తున్నది మొదటి మంత్రం. మొదటి వేదంలో మొదటి మంత్రం అర్థం చేసుకోలేకపోతే ఆలో మొదటి అక్షరమైన ఆ అనే మా అక్షరాన్ని అర్థం చేసుకున్నట్టే కదా. కాబట్టి మొదటి మంత్రాన్ని అర్థం చేసుకోలేకపోయినారు. ఇక్కడ ఏమిటి దీని అర్థం అంటే, యజ్ఞంలో అగ్ని త్రివిధ, అగ్ని 3 రకాలు. లౌకికాగ్ని లేదా భౌతికాగ్ని, 2 వైద్యుతాగ్ని, 3 వైశ్వానరాగ్ని. వైశ్వానరాగ్ని దేవతాగ్ని అంటాం. లౌకికాగ్ని లేక భౌతికాగ్ని ఏమిటంటే కట్టెలతోటి మండించే నిప్పును భౌతికాగ్ని లేక లౌకికాగ్ని అంటాం. వైద్యుతాగ్ని అంటే విద్యుత్ శక్తి చేత మనం వంట చేస్తుంటుంటాం, విద్యుత్ శక్తి, ఎలక్ట్రిక్ స్టవ్, అది వైద్యుతాగ్ని. 3వది వైశ్వానరాగ్ని అంటే దేవతాగ్ని. వైశ్వానరుడు అని పేరు కలిగినటువంటి దేవతాగ్ని. అది ఏమిటంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణాపాన సమోదాన పచామ్యన్నం చతుర్విధం. ఆకలిగా ఉన్న వాళ్ళల్లో వాళ్ళ కడుపులో ఉండేటువంటి మంట, ఆ మంటే అగ్ని, దాన్నే వైశ్వానరాగ్ని అంట. అదే అన్నాన్ని పక్వం చేసి డైజెస్ట్ చేసి జీర్ణం చేస్తుంది ఆ వైశ్వానరాగ్ని. కాబట్టి ఇప్పుడు ఇక్కడ లౌకికాగ్ని కానీ వైద్యుతాగ్ని కానీ ఆ 2 యజ్ఞ సాధనాలు. అంటే అన్నం వండటానికి ఏదైనా ఫుడ్, ఆహారం ఏదైనా సరే దాన్ని వండటానికి ఉపయోగించడానికి సాధనం, యజ్ఞ సాధనం. అది యజ్ఞ ఉపాస్యం కాదు. అది యజ్ఞం ఉపాస్యం ఏమిటంటే వైశ్వానరాగ్ని. కడుపులో ఆకలి మంట ఉంటుందో ఆ వైశ్వానరాగ్ని ఉపాస్యం. హలో, వినిపిస్తున్నా స్వామి, చెప్పండి. వింటున్నారా? వినిపిస్తున్నా స్వామి, చెప్పండి. ఆ కడుపులో ఉన్నటువంటి ఆకలి మంట అనేటువంటి వైశ్వానరాగ్నిలో ఈ నెయ్యి కానీ లేకపోతే ఆహారం కానీ వండిన ఆ లౌకికాగ్ని ఉపయోగించి ఏ ఆహారాన్ని అయితే వండామో ఆ ఆహారాన్ని
ఈ కడుపులో ఉన్న వైశ్వానర అగ్నిలో ఆహుతి చేయాలి, హోమం చేయాలి. అప్పుడు అగ్నిలో ఆహారం వేసేవాడు ఇద్దరు ఒకటే అవుతారు. ఎందుకంటే వైశ్వానరాగ్ని ఆకలి కొన్నటువంటి వాడి కడుపులోనే ఉంది కాబట్టి అగ్ని, వాణ్ణే అగ్ని అని చెప్పచ్చు. తర్వాత ఆ అగ్నిలో ఈ ఆహారాన్ని వేసే లౌకికాగ్ని ఉపయోగించి వండిన ఆహారాన్ని దాంట్లో హోమం చేసేవాడు వాడి చేతులతో వాడు తీసుకొని వాడు తింటున్నప్పుడు అది వాడు తన వైశ్వానరాగ్నిలో హోమం చేస్తున్నట్టు. అప్పుడు అగ్నిలో హోమం చేసేవాడైన హోత, దేంట్లో అయితే మనం హోమం చేస్తున్నామో అగ్ని అంటే హవనీయం, ఆ రెండు ఒకటవుతాయి. ఇది ప్రథమ మంత్రము, ఋగ్వేదం యొక్క ప్రథమ మంత్రం, మొదటి మంత్రం యొక్క అర్థం. ఈ మొదటి మంత్రాన్ని అపార్థం చేసుకున్నారు. మొదటి వేదం యొక్క మొదటి మంత్రమే. వేదం అంటే విధుల్ జ్ఞాని, బ్రహ్మజ్ఞానం. వేదం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. దాని మొదటి మంత్రాన్నే అపార్థం చేసుకున్నారు. మొదటి మొదటి మంత్రమే అర్థం కాల. మొదటి ఆల్లో ఆ అక్షరమే రాయటానికి చేతకాల, ఇంకా మిగతా అక్షరాలు ఏమొస్తాయి? కాబట్టి ఇక్కడ మనకి ఇంకో ప్రమాణం కూడా ఉంది. కృష్ణుడు ఋషులు స్నానాలకు పోయినప్పుడు ఋషిపత్నులు వంట చేస్తుంటారు లౌకికాగ్నితోటి. అప్పటికే కొంత ఈ మూఢాచారం, ఈ వేదం చదవకపోవటం, వేదాన్ని బట్టి చదివి హోమం చేయటం మారిపోయింది అప్పటికే. ఎందుకంటే ద్వాపరయుగం అంతం, ఆల్మోస్ట్ అంతం. అది కృష్ణుడు వచ్చేటువంటిది. ఆయన నిర్యాణంతో కలియుగం వచ్చేసింది, ద్వాపరయుగం అయిపోయి. అప్పటికే వాళ్ళు అది అగ్నిలో హోమం చేయటానికి, ఋషులు హోమం చేయటానికి ఈ ఋషిపత్నులు అన్నం వండుతున్నారు. కృష్ణుడు అక్కడ తన మిగతా గోపబాలులతో కలిసి వస్తాడు. నేను మా ఫ్రెండ్స్ మేమందరం ఆకలితో ఉన్నాము, ఆ వండిన అన్నం మాకు పెట్టండి అంటాడు. వాళ్ళు ఆయన భగవంతుడిగా గుర్తించి ఆ అన్నాన్ని వాళ్ళకి పెట్టేస్తారు. మరి ఆ అన్నాన్ని యజ్ఞంలో ఆహుతి చేయటానికి వండిన అన్నమే అదే నిజమైన వేదజ్ఞానం అయినట్టయితే అప్పుడు కృష్ణుడు వేదజ్ఞానాన్ని పాడు చేసినట్టు కదూ, ధర్మాన్ని భ్రష్టం చేసినట్టు కదూ. ఆయన చెప్పింది ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి ఆ వండిన అన్నం ఈ కడుపులో ఆకలిగా ఉన్నటువంటి ఆకలి రూపంలో ఉన్నటువంటి వైశ్వానరాగ్నిలో హోమం చేయాలని ఆయన అక్కడే బోధించాడు, ప్రాక్టికల్గా బోధించాడు ఋషిపత్నులకు. ఇది మనకు భాగవతంలో ఈ కథ వస్తుంది. తర్వాత భాగవతంలో కూడా చతుర్థ స్కంధంలో కపిల మహర్షి తన తల్లి అయినటువంటి దేవహూతికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ, ఎవడైతే హోమంలో అగ్నిహోత్రంలో నెయ్యి పోసి తగలబెడతాడో వాడు పరమ మూర్ఖుడు అని చెప్పాడు. అదొక ప్రమాణం. కపిలుడు కూడా విష్ణువు యొక్క అవతారం, కపిల మహర్షి. కాబట్టి వీటిని ఆధారంగా చేసుకొని మనం ఏమిటంటే హోమం అంటే అసలు ఆహార పదార్థాలు కూడా రకరకాల పిండి వంటలు తయారు చేసేవాళ్ళు అప్పుడు. ఆగ్నేయం అష్టాకపాలం చెరుర్నిర్వపతి. అష్టాకపాలం అంటే 8 పిడతల్లో 8 కుండల్లో చెరుం పిండి వంటలను నిర్వపతి తయారు చేసేవాళ్ళు. అప్పుడు అన్ని ధాన్యాలు ఉన్నాయి. గోధుమ అష్టమి, విరహష్టమి, యవాష్టమి, మాషాష్టమి, తిలాష్టమి, ముద్గాష్టమి, అన్ని ధాన్యాలను చమకంలో పేర్కొన్నారు. ఆ ధాన్యాలతో రకరకములైనటువంటి పిండి వంటలు చేసేవాళ్ళు 8 ముంతల్లో చేసి అందరికీ ఆ సత్సంగానికి వచ్చేవాళ్ళు. అందరూ ఋషులందరూ ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు. వెళ్తే ఆ సత్సంగం మధ్యాహ్నం దాకా వాళ్ళు సత్సంగం చేసేవాళ్ళు. ఈ బ్రహ్మజ్ఞాన చర్చలు మధ్యాహ్నానికి ఆకలి అయ్యేది. వైశ్వానరాగ్ని వాళ్ళందరికీ లోపల కడుపులో మంట మొదలు పెడుతుంది. ఏ ఋషి ఆశ్రమానికి వీళ్ళందరూ కలిసి వెళ్ళారు సత్సంగం చేయటానికి, ఆ ఋషి పత్ని అగ్నిహోత్రాలను లౌకికాగ్ని వెలిగించి ఈ ధాన్యాలతోటి రకరకాల పిండి వంటలు తయారు చేసేవాళ్ళు. 8 రకాల పిండి వంటలు తయారు చేసేవాళ్ళు. వాటిని వాళ్ళందరికీ, ఆ అతిథులకు అందరికీ పెడుతుంటే వాళ్ళ నోట్లో పెట్టుకుంటూ చేతులతోటి వాళ్ళు నోట్లో పెట్టుకొని తింటుంటే అది హోమం. ఎందుకంటే ఎవడు హోమం చేస్తున్నాడో వాడే హోమం చేయబడి అగ్ని కూడా వాడే అయినాడు. హోతాగ్ని ఒకటే అయింది. కాబట్టి ఇది హోమం యొక్క అర్థం. కాబట్టి మంచి జ్ఞాన చర్చ చేసినప్పుడు ఎవరైనా
వచ్చిన వాళ్ళను గెస్ట్గా భావించి వాళ్ళకి ఇంత అన్నం ఏదో ఒక ఆహారం తయారు చేసి పెడితే అది యజ్ఞం చేయటం. అంతేగాని ఈ డబ్బాలు నెయ్యి తీసుకుపోయి దాంట్లో పోస్తే దాంట్లో పుట్టేటువంటి గ్యాసులు అన్ని కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మీథేను ఇట్లాంటి గ్యాసులన్నీ వస్తాయి. అవన్నీ పోయి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, రైన్స్ ఆగిపోతాయి. యజ్ఞం వల్ల వర్షాలు కురవు, కురిసే వర్షాలు ఆగిపోతాయి. యజ్ఞమే కాదు, ఈ ఫ్యాక్టరీ ఇండస్ట్రియలైజేషన్ దాంట్లో వచ్చేటువంటి పొగలు కూడా సేమ్ పనిచేస్తుంది. దానికి తోటి వీళ్ళు కాస్త నా చేతైనా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను అన్నాడు. అట్లా ఈ ఫ్యాక్టరీల పొల్యూషన్ తోటి పాటు నేను కూడా నా చేతైనంత వరకు నేను కూడా వర్షాన్ని ఆపుతాను. నా చేతైనంత వరకు ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను. సమిధన ఆహుతిస్తే వచ్చేది స్మోకే కదా, పొగే కదా. ఆ పొగ ఎన్విరాన్మెంటల్ పొల్యూషనే కదా చేసేది. డైరెక్ట్ గా చెప్పాడు దాంట్లో ఆ పాటలో. ఇది యజ్ఞం యొక్క అంతరార్థం. ఈ యజ్ఞం యొక్క అంతరార్థం కాలేనేహ మహత యోగో నష్ట పరంతప. చాలా కాలం అది కృతయుగంలో ఆచరించేటటువంటి అంతరార్థం ఇది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం కూడా చాలా వరకు ఇదే పద్ధతులు ఆశించారు. ద్వాపర యుగం చివరిలో కలియుగ లక్షణాలు వచ్చేసినాయి ఆల్రెడీ. కలియుగం ప్రారంభం 5,000 అయింది, 5,000 ఏళ్ళు అయింది. 5,000 ఏళ్ళ కలియుగ ప్రారంభం నుంచే ఈ అపభ్రష్టం జరిగింది. అందుకని అన్నన్న పరిచక్షేత తద్వ్రతం వేదంలోనే చెప్పింది. అన్నమును తినేటువంటి ఆహారమును నా పరిచక్షీత నాశనము చెయ్యవద్దు. చక్షవు అనే ధాతు చక్షవు హానవు, చక్షవు అనే ధాతు నాశనం చేయటం అనే అర్థంలో ఉపయోగిస్తారు. అన్నన్న పరిచక్షేత తద్వ్రతం, ఇది రూలు అని కూడా చెప్తున్నారు. అసలు నెయ్యి ఎంత బలమైనటువంటి ఆహారం, ఎంత ప్రశస్తి, ఎంత విలువ కలిగినటువంటి ఆహారం నెయ్యి. ఘృతం బుద్ధి వివర్ధనం అన్నాడు ఆయుర్వేదంలో. ఘృతం బుద్ధిని పెంచుతుంది అని చెప్పాడు. కాబట్టి ఇది ఈ రకంగా ఇది అపభ్రష్టమైపోయినటువంటిది. దాన్ని మళ్ళీ పునరుద్ధరణ కోసం శ్రీ గురుదత్తుడు ఈ అర్థాన్ని ప్రతిపాదించాడు. అది చాలా బాగుంది. Really enjoying. Swami Rishikesh asked, స్వామి ఒక క్వశ్చన్. స్వామి అడుగు. అయితే మీరు చెప్పారు కదా, భగవద్గీతలో ఒక శ్లోకంలో క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, శ్రీకృష్ణుడు కూడా కర్మఫల త్యాగం మీదే స్ట్రెస్ చేశారు. కర్మఫలం మీద ఆసక్తి ఒకటే వదులుకుంటే సరిపోదు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇంకా చాలా చోట్ల భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు ఆసక్తి కూడా వదులుకోమని కూడా మెన్షన్ చేసినట్టు నేను విన్నాను. ఆ మాట కూడా చెప్పారు, ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. సంగం త్యక్త్వా ధనంజయ, ఆసక్తిని వదులుకో అని చెప్పాడు, కర్మ ఫలాన్ని వదులుకో అని చెప్పాడు. రెండు స్టేజ్లు. ముందు ఆసక్తిని వదులుకోవాలి, తర్వాత కర్మ ఫలాన్ని వదులుకోవాలి. రెండూ చెప్పాడు అక్కడ. ఆసక్తిని వదులుకో అనేది ఒక్కటే ఎట్లా తీస్తావు నువ్వు అర్థం? కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ, ఫలమును త్యక్త్వా త్యజించి, కాబట్టి ఫలత్యాగము చెప్పాడు. సంగం త్యక్త్వా ధనంజయ, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః, కర్మఫలం మీద ఆసక్తిని తెంచుకో. కర్మణ్యేవాధికారస్తి మా ఫలేషు కదాచన, ఫలం మీద ఆసక్తి వద్దు. ఫలం మీద బుద్ధి, మొదట చేయవలసింది ఫల ఆసక్తిని తెంచుకోవటమే. ఫల ఆసక్తిని తెంచుకుంటే ఫలాన్ని కూడా త్యాగం చేయగలుగుతాడు. ఫలాసక్తిని తెంచుకోకపోతే ఫలాన్ని ఎలా త్యాగం చేయగలుగుతాడు? మొదటి స్టెప్ ఫల ఆసక్తిని తెంచుకోవటం. ఇప్పుడు మెంటల్గా ఇఫ్ యు ఆర్ డిటాచ్డ్ టు ది ఫ్రూట్ ఆఫ్ ది వర్క్, దెన్ ఓన్లీ యూ కెన్ సాక్రిఫైస్ దట్ ఫ్రూట్ ఆఫ్ వర్క్. ఫస్ట్ స్టెప్ ఫలాసక్తిని తెంచుకోవటం, సెకండ్ స్టెప్ ఫలాన్ని త్యాగం చేయటం. రెండో చెప్పాడు. కానీ ఇక్కడ ఏ శ్లోకంలో అయితే ఫలాన్ని త్యజించు అని క్లియర్గా చెప్తున్నాడు, అక్కడ ఫలాసక్తిని త్యజించు అనే అర్థాన్ని తీసుకొస్తే ఎట్లా కుదురుతుంది? నువ్వు ఆ శ్లోకంలో సంగం త్యక్త్వా ధనంజయ, ఫలం మీద ఆసక్తిని తెంచుకోని అక్కడ చెప్పు, ఫలం మీద ఆసక్తి తెంచుకొని.
ఇక్కడ కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ. కర్మజం ఫలం త్యక్త్వా, కర్మలోంచి పుట్టినటువంటి ఫలం విని త్యక్త్వా త్యజించి అనే చోట ఫలాసక్తిని త్యజించు, ఫలాన్ని కాదు త్యజించడం అని రాస్తే ఎట్లా సరిపోతుందా? హలో, లేదు స్వామి. వెరీ 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 సెటిల్ పాయింట్స్. రెండు క్లియర్ గా చెప్పాడు. స్వామి. చెప్పాలి కూడా, ఎందుకంటే ఫలాసక్తిని తెంచుకోకుండా ఫలాన్ని త్యజించడం కుదరదు. మొదట తెంచుకోవాల్సిన ఫలాసక్తిని. ఫల ఆసక్తి పోయినప్పుడే ఫలాన్ని త్యజించగలుగుతాడు. ఫలాసక్తి ఉంటే ఫలాన్ని ఎలా త్యజించగలుగుతాడు? దాని మీద వ్యామోహం ఉన్నప్పుడు, ఫలం మీద వ్యామోహం ఉన్నప్పుడు, ఆసక్తి ఉన్నప్పుడు ఫలాన్ని త్యాగం ఎలా చేయగలుగుతాడు? రెండు చెప్పాడు ఆయన. కానీ ఫలాసక్తిని తెంచుకో అని చెప్పిన చోట అర్థాన్ని తీసుకొచ్చి ఫలాన్ని తెంచుకో అనే శ్లోకం దగ్గర చెప్పి ఇక్కడ ఫలాన్ని తెంచుకో అంటే ఫలాసక్తిని తెంచుకోవటం అని దీని అర్థం. కాబట్టి ఫలాన్ని త్యజించాల్సిన అవసరం లేదు అని రాయటం తప్పు కదా? హలో, తప్పే స్వామి, తప్పే స్వామి. అందుకనే 3 సార్లు చెప్పా టోటల్లీ 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 రాంగ్ అని. అవును స్వామి. నాకు చాలా నచ్చింది స్వామి మీరు అలా చెప్పడం. అదే స్వామి పవన్ మాట్లాడుతున్నాను. కోర్టులో పిలుస్తారు ఒకసారి, రెండోసారి, మూడోసారి అని. చెప్పు స్వామి పవన్ మాట్లాడుతున్నా స్వామి. చెప్పు స్వామి. ఇప్పుడు మీరు ఈ శంకరుల గురించి చెప్పిన మాట. ఒక్క నిమిషం ఆగు. చెప్పండి స్వామి. ఇంకొక చిన్న మాట. ఇప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ పుడతాయి అని సైంటిఫిక్ గా ఎవరైనా ప్రూవ్ చేశారా? సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఈ హోమం చేసినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ పుట్టి క్రిమికీటకాలను చంపుతాయని ఎవరన్నా ప్రూవ్ చేశారా? అంటే హోమం చేసేటప్పుడు ఔషధి గుణాలు కలిగినటువంటి సమిధను వేసి ఆ వచ్చే పొగ క్రిమికీటకాలను చంపొచ్చు, అది వేరు విషయం. బట్ ప్రతి హోమం నెయ్యి పోస్తే వచ్చేటువంటి పొగ క్రిమికీటకాలను చంపుతుందని ఎవరన్నా నిరూపించారా? అది ఏమిటంటే ఒక మన ప్రాచీనత్వం మీద ఉన్నటువంటి ఒక మూఢ వ్యామోహం. ఒక శ్లోకం ఉంది, తాతస్య కూపోయమితి బ్రువాణా క్షారంజలం కాపురుషా పిబంతి. ఇది మా నాయనగారు దువ్విచ్చిన బావి అని చెప్పి దాంట్లో నీళ్లు ఉప్పు నీళ్లు, కటిక చేదులు, కటిక ఉప్పులు అవే తాగుతాట. ఇవి అమృతంలాగా ఉన్నాయంటట. ఏంటంటే అది వ్యామోహం, పుత్ర వ్యామోహం అంటారు చూశారు. అట్టని మన ప్రాచీన సంప్రదాయం మీద వ్యామోహం. దాన్ని ఏమన్నాడు? పురాణం ఇచ్చేవ నసాధు సర్వం, ఆల్ ఓల్డ్ ఈజ్ నాట్ గోల్డ్, నచాపి సర్వం నవమిత్య వజ్యం, ఆల్ లేటెస్ట్ ఈజ్ నాట్ బెస్ట్, సంతః పరీక్ష అన్యతరద్భజంతే. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే పాతను కొత్తను రెండింటిని అనలైజ్ చేసి ఏది కరెక్టో దాన్ని తీసుకుంటారు. మూఢ పరప్రత్యయ నేయ బుద్ధి. మూర్ఖుడు ఏదో ఒక ఓల్డ్నో లేకపోతే ఒక న్యూనో లేటెస్ట్నో ఏదో ఒకదాన్నే గుడ్డిగా ఫాలో అవుతాడు. గుడ్డిగా ఫాలో అవటం కాదు, రెండింటినీ విచారించి విమర్శ చేసి ఏది కరెక్టో తేల్చుకొని దాన్ని ఫాలో కమ్మంటున్నాడు. పురాణం ఇచ్చేవన సర్వం, పురాణం అంతా ఆల్ ఓల్డ్ ఈజ్ నాట్ గోల్డ్, నచాపి సర్వం నవమిత్య వజ్యం, ఆల్ లేటెస్ట్ ఈజ్ నాట్ ది బెస్ట్, సంతః పరీక్ష అన్యతరద్భజంతే. బుద్ధిమంతులు రెండింటిని తీసుకుంటారు, రెండింటిని పరీక్ష చేస్తారు, విమర్శ చేస్తారు. అప్పుడు ఏది మంచిదో దాన్ని గ్రహిస్తారు. మూఢ పరప్రత్యయ దేయ బుద్ధి. మూర్ఖుడు మా తాత ముత్తాతలు చేసింది ఇది, దిస్ మస్ట్ బి కరెక్ట్, ఇది కరెక్ట్ ఇదే అని దాన్ని సమర్థించటానికి ఇదిగో ఇట్లాంటి వాదాలు కూడా లేవదీస్తారు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఏందో ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఎవడన్నా ప్రూవ్ చేయమని మనం పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మేము అందరం ఇన్ఫ్లుయెన్స్ అవడానికి ఒక కారణం ఉంది స్వామి. ఇప్పుడు పెద్ద పెద్ద స్వామీజీలు, గణప సచ్చిదానంద స్వామి వీళ్ళందరూ కూడా అవి చేయించారు కదా స్వామి. నేను వాదానికి ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ వాదికి ఇంపార్టెన్స్ ఇవ్వను. అవును స్వామి. ఎవరన్నా చెప్పని ఆ వాదంలోకి వచ్చినప్పుడు వాదం ఒక్కటే అక్కడ నిలబడేది కదా. అవును స్వామి. ఆర్గ్యుమెంట్, కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఇద్దరు ప్లేడర్లు. ఒక ప్లేడర్ అంటాడు
ఒక ప్లేడర్ చెప్పిన ఆర్గ్యుమెంట్ రాంగ్, కాన్స్టిట్యూషన్ ప్రకారం కరెక్ట్ కాదు, లాజిక్ ప్రకారం కరెక్ట్ కాదు. కానీ ఆ ప్లేడర్ ఏమంటే నేను చాలా పెద్ద ప్లేడర్ అండి, చాలా అనుభవం కలిగిన వాడిని, నేను పిఎల్ఏ కాదండి ఎంఎల్ కూడా గోల్డ్ మెడల్ అండి, కాబట్టి నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అంటే జడ్జి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఒప్పుకోడు. వాదనలోకి వచ్చినప్పుడు ఏది కరెక్ట్ అని నిష్పక్షపాతంగా విచారించాలి. అథ వృత్తి విచికిత్సావా కర్మ విచికిత్సావా స్యాద్యేదత్ర బ్రాహ్మణ సమ్మర్షిణ యుక్త అయుక్త అలోక్షా ధర్మ కామాస్యు వేదం చెప్తున్నది. ఏదైనా చర్చ వచ్చినప్పుడు యుక్త అయుక్త అలూక్షా ధర్మ కామాస్యు, అలూక్షా అభినివేశ వివర్జితా, మనవాళ్ళు చెప్పింది అనేటువంటి ఒక గుడ్డి వ్యామోహం లేనటువంటి వాళ్ళు, అలూక్షా ధర్మ కామాస్యు, ఏది ధర్మం ఏది లాజికల్ అనేటువంటిది మాత్రమే చూసేవాళ్ళు, ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్శిన, అటువంటి బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు జడ్జీలుగా ఉంటారు, వాళ్ళను పోయి విచారించు అంటాడు వేదంలో. అలూక్ష అంటే అభినివేశ వివర్జితా, మనవాళ్ళు చెప్పింది ఈ మాట, దీన్ని ఎట్లయినా సరే దీన్ని సపోర్ట్ చేయాలి, అది అభినివేశం అంటారు. ఆ అభినివేశం లేనటువంటి ఆ అభినివేశాన్ని రూక్ష అంటారు. అరూక్ష ధర్మకామాస్యు, ఆ లూక్ష లేనటువంటి వాళ్ళు జడ్జిలు, వాళ్ళు న్యాయ నిర్ణేతలు. అవును స్వామి. అంతేగాని మనవాళ్ళు తప్పు చెప్పకూడదా? అంటే మన పిల్లవాడు చేసిందంత కరెక్ట్, ఎదుటి వాళ్ళ పిల్లవాడు చేసిందంత తప్ప? అప్పుడు సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ, సత్యమైన జ్ఞానం సాధించగలవా? అవును స్వామి. అంటే అది ఎవరు చెప్పారనేది వద్దు, చెప్పబడ్డ వాదం విమర్శిద్దాం. ఇది చాలా బాగుంది స్వామి, ఇది చాలా బాగా చెప్పారు. ఇది అసలు ప్రథమ వేదంలో ప్రథమ మంత్రం నీకు అర్థం కాల. అవును. నువ్వు ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ ఇట్ కాంట్రడిక్ట్స్ ది ఫస్ట్ హిమ్ ఆఫ్ ది ఫస్ట్ వేద. నువ్వు ఎక్కడ నిలబడతావు? నీకు నిలబడే స్పేస్ ఏది చెప్పు నాకు. అవును స్వామి. అలాంటప్పుడు సత్సంగంలో ఉన్నప్పుడు ఋషిపత్నులు ఎవరైతే వండి పెట్టారో, ఆకలిగా వచ్చిన కృష్ణుడికి అన్నం వండి పెట్టారో, అది మాత్రమే హోమం అంటామా? లేదనంటే ఇప్పుడు మనకి ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి రోజు ఆకలిస్తుంది, వాళ్ళందరూ చేసేది హోమమేనా? కాదు, అది ధ్యానం చేయటానికి మళ్ళీ యోగ్యాయోగ్య పాత్రత నిశ్చయ అన్నారు. పాత్ర యొక్క యోగ్యత చూసుకోవాలి, నిర్ణయించుకో. అయితే ఆకలి మంటతోటి ఎవడైనా ఉన్నప్పుడు ముందు వాడి ప్రాణాన్ని కాపాడటానికి అది ఎమర్జెన్సీ ధర్మం. వాడు నాస్తికుడే కావచ్చు, వాడికి ఆకలితోటి ప్రాణం పోతున్నప్పుడు కాస్త అన్నం పెట్టి వాడికి ఇది పెట్టి వాడిని బతికిస్తే వాడు శేష జీవితంలో మారొచ్చుగా. మారచ్చు. అవును. నాస్తికుడిగా మార్చొచ్చు కదా నువ్వు జ్ఞానాన్ని చెప్పి. అవును స్వామి. కాబట్టి అదేమిటంటే ఆపద్ధర్మం. ఆకలి ఉన్న వాడికి ప్రాణం పోతున్నటువంటి ఆకలి చావులు ఎన్నో జరుగుతున్నాయి మన దేశంలో. అవును. కాబట్టి చాతైనంత వరకు ఆకలి చావును తప్ప, అది ఫండమెంటల్ ధర్మం, ఆపద్ధర్మం. అక్కడ వీడు పాత్రుడా ఆ పాత్రుడా అని చర్చ చేయాల్సిన అవసరం లేదు. అదే స్వామి వివేకానంద స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన అన్నారు, ముందు ఫస్ట్ గివ్ బ్రెడ్ టు మై పీపుల్ అండ్ దెన్ ప్రీచ్ ఫిలాసఫీ అన్నాడు. ఫస్ట్ గివ్ బ్రెడ్ టు మై హంగ్రీ పీపుల్ అండ్ దెన్ వి ప్రీచ్ ది ఫిలాసఫీ అన్నాడు. సో అది ఆపద్ధర్మం, అది ఫండమెంటల్ ధర్మం. అది నేను అడిగింది స్వామి, యాక్చువల్ గా మనం రోజు 2 పూట్ల 3 పూట్ల తినేది ప్రతిదీ హోమం కింద మనం తలుస్తామా? సత్సంగం చేసి అలా చేసినప్పుడు మాత్రం హోమం. నువ్వు హోమం కాబట్టి అన్నం తినకపోయే ముందు 5 సార్లు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ అని కూడా ఉంది 6వది. అవును స్వామి. చెప్పటంలా 5 చెప్పి వదిలేస్తున్నారు. బ్రహ్మణే స్వాహ అని కూడా చెప్పాలి. బ్రహ్మణే స్వాహ అని చెప్పాలి. బ్రహ్మార్పణం బ్రహ్మాహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిని. ఆ శ్లోకం కూడా చదవాలి.
అవును స్వామి. సత్సాయిబాబా వారు అది ఎప్పుడు చదివించేవారు. మరి బ్రహ్మార్పణం అందుకే ఈ సమానాయ స్వాహ అన్న తర్వాత బ్రహ్మణే స్వాహ అని వస్తుంది. కొన్ని 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 పూజల్లో నైవేద్యం పెట్టేప్పుడు బ్రహ్మణే స్వాహ అని కూడా రాస్తారు కింద. ఈ తద్దినాలు పెట్టినప్పుడు భోక్తలు వచ్చినప్పుడు వాళ్ళ చేత ఆపోషణం వేసేటప్పుడు చెప్పిస్తారేమో. ఆ చివరిలో బ్రహ్మణే స్వాహ అని ఉంది మంత్రంలో. సమానాయ స్వాహ తర్వాత బ్రహ్మణే స్వాహ అని కూడా ఉంది. అది కరెక్ట్. బ్రహ్మ చివరికి మన జీవాత్మకంలో ఉన్నటువంటి పంచప్రాణాలకు ఆహుతిని సమర్పిస్తూ దీన్ని నిలబెడుతూ చివరికి బ్రహ్మణే స్వాహ, బ్రహ్మార్పణం బ్రహ్మహవి. అవును స్వామి. బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం. బ్రహ్మణాహుతం. చాలా బాగుంది స్వామి. రైట్. చాలా చాలా బాగుంటాం అసలు. నో వర్డ్స్ స్వామి. మగవాళ్ళు అయితే ఒడుగవుతుంది కాబట్టి ఓం ప్రాణాయ స్వహ అవి చెప్తారు. లేడీస్ కూడా ఇలాగే ఉంటుందా? మేము కూడా చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు, లేకపోతే బ్రహ్మార్పణం బ్రహ్మహి చదివినా చాలు. మీరు చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళు నైవేద్యం పెడుతుంటారే. అవును, ఓం భూర్భువస్సుః చెప్తాం కదా స్వామి. గాయత్రి చదివి నైవేద్యం. అసలు వాళ్ళ ఆడవాళ్ళకి గాయత్రి అధికారం లేదు అంటే అప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు కానట్టేగా, వీడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నట్టేగా. పుట్టిన పిల్లలంతా ఇంటర్ కాస్ట్ పిల్లలేగా. అవును స్వామి. సో అయితే మేము కూడా అది బ్రహ్మార్పణం ఆ శ్లోకం చెప్పుకోవాలి. బాగుంది, చాలా బాగా చెప్పారు స్వామి. స్వామి మీ వాయిస్ వినపడడం లేదు స్వామి. స్వామి వాయిస్ మీది వినపడడం లేదు. స్వామి మీరు చెప్పేది వినడవట్లేదు. హలో, ఇప్పుడు వినపడుతుంది. వాళ్ళలో అనేక మంది పెద్దవాళ్ళు శ్రీ సూక్తం చదివేవాళ్ళు ఉన్నారు, గాయత్రి మంత్రం చదివి నైవేద్యం పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను. లేరు స్వామి? ఉన్నారు స్వామి, ఉన్నారు. బోల్డంత మంది ఉన్నారు. అవును, ఆడవాళ్ళు గాయత్రి మంత్రంతోటే కదా మహానైవేద్యం పెడతారు. మహానైవేద్యం పెడతాడు. అసలు అది గాయత్రి కాదు. అది గాయత్రి కాదా? అది గాయత్రి కాదు, అది గాయత్రి ఛంద. గాయత్రి అని పేరు కలిగినటువంటి ఛందస్సులో చెప్పబడ్డ శ్లోకం. తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి 3 పాదాలు కలిగినటువంటిది, పాదానికి 8 అక్షరములు కలిగినటువంటిది ఛందస్సు గాయత్రి పేరు. అందుకని గాయత్రి దేవత కాదు అక్కడ, గాయత్రి ఛంద. సవిత దేవత, సవిత దేవత. సవిత అంటే ప్రపంచాన్ని సృష్టించినవాడు. షూం పురాణి ప్రసవే అనే ధాతువులోంచి వచ్చింది సవిత. సవిత అంటే ప్రపంచాన్ని సృష్టించినవాడు భగవంతుడు, ఆయన దేవత. మంత్రార్థంలో కూడా దేవత పేరు లేదు. సవితు వరేణ్యం ధియో యో నః ప్రచోదయాత్. ఎవడైతే మా బుద్ధులను ప్రేరేపిస్తున్నాడో, ఎవడైతే పుంలింగంలో ఉంది. అవును స్వామి. ధియో యహ నహ, యహ అంటే ఎవడైతే. కాబట్టి అక్కడ గాయత్రి దేవత కాదు, గాయత్రి ఛంద స్పష్టంగా చెప్పారు అక్కడ. సంధ్యావందనం చేసేటప్పుడు మనం చదువుతాం గాయత్రి ఛంద సవిత దేవత పరమాత్మ స్వరూపం. ఆ సవిత అంటే మళ్ళీ సూర్యుడు అనుకుంటామేమో, సూర్యుడు కాదు. సవిత అంటే సూర్యుడు, సూర్యుడు అనే అర్థం కూడా ఉంది. సవిత అంటే పరమాత్మ స్వరూపం, ఈ జగత్తును సృష్టించిన వాడు. సో ఈ ముక్తావిద్రమ హేమనేల ధవళఛాయ అని ధ్యాన శ్లోకం లౌకికులు రాసింది అది, తర్వాత వాళ్ళు. ఎందుకంటే అది అది శార్దూల విక్రీడితమైన ఛందస్సులు ఉంది. అది లౌకిక ఛందస్సు, వైదిక ఛందస్సు కాదు. అవునా? అది ఎవరో తర్వాత వాళ్ళు పండితులు ఎవరో రాసిద్దంటూ దూర్చారు. అయితే మగవాళ్ళు కంపల్సరిగా సంధ్యావందనం చేసుకుని తీరాలా స్వామి? సంధ్యావందనం అంటే సంధ్యా వాచకం. సంధ్యాయాం భగవతే యద్వందనం క్రియతే తత్ సంధ్యావందనం. సంధ్యాకాలములో భగవంతుడిని గురించి ఎవడైతే నమస్కరిస్తున్నాడో అది సంధ్యావందనం. సంధ్య అనేది ఒక దేవత కాదు. సంధ్య అనేది సూర్యుడి యొక్క భార్య పేరు. సంధ్య, ఛాయా సంధ్య, ఉషా సంధ్య. సంధ్య సంధ్య అంటే సంధ్యాకాలం. పొద్దు ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, సాయంత్రం సంధ్య.
3 త్రికాల సంధ్య. ఈ త్రికాలములో ఇప్పుడు ముస్లిమ్స్ నమాజ్ చేస్తుంటుంటారు 5 సార్లు. అవును. అట్లా మనకు హిందువులకు 3 సార్లు చెప్పారు. ఆహా. ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో ఎవడైతే భగవంతుడి మీద స్తోత్రం చేస్తాడో ఆ స్తోత్రం చేసేటువంటి స్తోత్రం గాన రూపంలో ఉంటే అది గాయత్రి. ఓహో. సాయంతం త్రాయితే ఇది గాయత్రి. పాట పాడేవాడిని రక్షిస్తాడు పరమాత్మ, అది గాయత్రి అర్థం. ఆహా. అంతేకాని ఇది గాయత్రి అనే ఒక దేవత లేదు. గాయత్రి అనేది ఛందస్సు పేరు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూల విక్రీడితం, మత్తేభం, ఇవన్నీ ఛందస్సులు ఉన్నాయి. అట్లా వేదంలో 7 ఛందస్సులు ఉన్నాయి. సప్త ఛందాంసి 7 ఛందస్సులు. బృహతి, ఉష్ణిక్, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, ఇట్లా ఆ 7 ఛందస్సుల్లో ఒక ఛందస్సు పేరు గాయత్రి. బాగుంది స్వామి. కాబట్టి ఆ 3 కాలాల యందు భగవంతుని ఆరాధన చెయ్యాలి. కాబట్టి అక్కడ ఒక కులానికని కానీ ఒక పురుషులకు అనేటువంటి లింగానికి కానీ పరిమితం కాల గాయత్రి. ఎవడైనా పాట పాడుకొని భజన పాట పాడుకొని భగవంతుని తలుచుకోవచ్చు. ఎవడు పాట పాడినా, ఎవడు భగవంతుని తలుచుకొని పాట పాడినా అది వాడు చేస్తున్నది గాయత్రి. అప్పుడు సాయిబులు గాయత్రి చేస్తున్నారు, క్రిస్టియన్స్ కూడా గాయత్రి చేస్తున్నారు. అవును, అవును. ఒక్కళ్ళే కాదు, అదే మనం ఒక్కళ్ళమే. అందులో మా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అంతవరకేను. మిగతా వాళ్ళకి పనికిరాదు. 4 వర్ణాల్లో కూడా స్త్రీలకు అసలు పనికిరాదు. ఇవన్నీ ఈ మూఢాచారాలు. ఇవన్నీ కూడా ఈ టేప్ రికార్డర్ పురోహితులు చేసింది, చెప్పిన మాటలు అవన్నీ అవే. వాళ్ళకేంటంటే వాళ్ళు వేదాన్ని బట్టి పట్టడమే తప్ప బట్టి పట్టేవాడికి తలకాయ పని చేయదు. రెసిడెన్షియల్ కాలేజీలో నేను ఎంసెట్ అవి చేసి చెప్తుంటే నేను రెసిడెన్షియల్ కాలేజీలో వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తాను సార్, క్వశ్చన్ ఆన్సర్లు బట్టి పట్టిస్తారు. అవును స్వామి, పొద్దున రాత్రి అదే పని. వాడికి మధ్యలో ఆ బట్టి పట్టిన దాంట్లో ఒక వరడ్ పోయింది అనుకో, మిస్ అయింది అనుకో, ఇంకా తర్వాత గుర్తుకు రాదు. అవును. అది జ్ఞానమా? అది నాలెడ్జా? కాదు. వాడు రేపు పొద్దున్న చదువుకొని ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాడు ఏదో క్వశ్చన్ వేసినప్పుడు ఏమో అర్థం చెప్పగలడు? అర్థం చేసుకుంటే కదా జ్ఞానం. అవును స్వామి. కాబట్టి ఇది బట్టి టేప్ రికార్డర్లు, టేప్ రికార్డర్ పురోహితులు చేసినటువంటి అపభ్రష్టత్వం ఇది. వేదం అంటే విధులు జ్ఞానైన ధాతువులోంచి వచ్చింది. వేదం అంటే జ్ఞానం, శబ్దం కాదు, సౌండ్ కాదు. జ్ఞానాన్ని తెలుసుకోవాలి, తెలుసుకొని దాన్ని ఆచరించాలి. అది దాని యొక్క పరమార్థం. అదే మండన మిశ్రుడు శబ్దమే శబ్దమాత్ర దేవత అని అర్థానికి ప్రాధాన్యత లేకుండా వేదంలో ఉన్నటువంటి శబ్దాన్ని బట్టి దాన్ని చదవటం, ఆ నిప్పులో నెయ్యి పోసి తగలబెట్టడం, దాన్ని ఖండించారు పోయి శంకరులు 27 రోజులు వాదం చేసి. అదేనా వాదం? మండన మిశ్రుడు ఉభయ భారతం పెట్టుకుని అదే వాదం. మండన మిశ్రుడికి శంకరుడికి జరిగింది అదే. కర్మ మూఢమైనటువంటి బ్లైండ్గా, గుడ్డిగా కర్మ మార్గంలో శబ్దాలకు మంత్రాలకు అర్థం తెలియకుండా దాన్ని విచారణ చేయకుండా గుడ్డిగా చదువుతూ ఆ యజ్ఞాలు హోమాలు చేయటం, అది పూర్వమీమాంస, అది కర్మ మార్గం, అది మండన మిశ్రుడి మార్గం, మతం. దాన్ని శంకరులు ఇది కాదు, ఇది తప్పు, వేదం అంటే జ్ఞానం, ఆ మంత్రాల యొక్క అర్థం తెలుసుకోవాలి, ఆ అర్థాన్ని విచారణ చేయాలి, తర్కించాలి, చర్చించాలి, దాన్ని మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి, అది జ్ఞాన మార్గం. శంకరులు ఖండించింది. అదే కర్మజ్ఞాన సముచ్చయం. కర్మజ్ఞాన సముచ్చయం కుమారుల భట్టు అంటే మండన మిశ్రుడు యొక్క గురువు. మండన మిశ్రుడు యొక్క గురువు జ్ఞానకర్మ సముచ్చయవాదం అయింది. నిజంగా అది చాలా చాలా పర్ఫెక్ట్లీ కరెక్ట్ కుమారుల భట్టుది. అందుకనే ఆయన కుమారుల భట్టు శంకర భాష్యం విని శంకరులను అప్రిషియేట్ చేశాడు. ఆయన వరి ఓకలో శరీరాన్ని పెట్టుకొని తగలబెట్టుకుంటాడు కదా. అవును స్వామి. అప్పుడు శంకర్లు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు భాష్యం చదివి వినిపిస్తాడు శంకర్లు కుమారుల భట్టుకు.
చాలా బాగుందని ఎప్రిషియేట్ చేస్తాడు శంకరులను కుమారుల భట్టు. ఓకే ఓకే, వెరీ గుడ్. శిష్యుడు మండన మిశ్రుడు మూర్ఖుడు, కేవల కర్మ మార్గం, జ్ఞానాన్ని ఒప్పుకోడు. ఓకే ఓకే ఆ కేవల కర్మ మార్గం మండన మిశ్రుడు, జ్ఞాన కర్మ సముచ్చయవాదమేమో కుమారుల భట్టు. ఓకే ఓకే ఈ కుమారుల భట్టు శిష్యుడే మండన మిశ్రుడు. ఓకే ఓకే, ఎక్సలెంట్. ఆ కేవల కర్మ మార్గాన్ని శంకరులు ఖండించారు. ఓకే ఓకే. అది కాబట్టి అంటే స్వామి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది తేడా ఏంది? శంకర్లను కేవలం జ్ఞాన మార్గం కిందే తీసుకోకూడదు. కర్మ మార్గం ఆయన ఇండియా మొత్తం 4 సార్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు 4 సార్లు అటు ఇటు తిరిగాడు. కర్మ కాదు అది. అందరితో వాదన చేసి ఓడించి అందరినీ సరి అయినటువంటి మార్గంలో తీసుకురావటం కర్మ మార్గమా కాదా? అది కర్మయోగమా కాదా? కర్మయోగం స్వామి. కాబట్టి కుమారుల భట్టు శంకర్లను ఎప్రిషియేట్ చేశారు, శంకర భాష్యాన్ని ఎప్రిషియేట్ చేశారు. బాగుంది నీ భాష, చాలా బాగుంది, నువ్వు తీసుకుపోయి నా శిష్యుడు మండన మిశ్రుడు ఉన్నాడు మాహిష్మతి నగరంలో, అక్కడ పోయి నా శిష్యుడితో కూడా వాదన చేసి వాడిని కూడా మార్చు అని చెప్తాడు కుమారుల భట్టు. ఓకే ఓకే ఓకే, అది స్వామి మండన మిశ్రుడు మరి కర్మ మార్గం పూర్తిగా కరెక్ట్ అవ్వనప్పుడు దాని ఫ్రూట్ రాదు కదా, అలా దాని మీద ఫ్రూట్ రాకపోయినా కూడా అంత విశ్వాసం ఎలా పెంచుకోగలిగాడు స్వామి? అలా పెంచుకోగలిగాడంటే మన టేప్ రికార్డర్ వాళ్ళు ఉన్నారు చూసారు, టేప్ రికార్డర్లు, వాళ్ళు ఫోర్స్ చేశారు. వాళ్ళు ఎప్పుడైతే స్నానాలకి చేసి పట్టు పంచెలు కట్టుకొని ఒళ్ళుంతా విభూతి రాసుకొని రుద్రాక్ష మాలలు వేసుకొని ఆడంబరం ఎక్కువ. ఆయన గురువు మాట ఎందుకు వెళ్ళలేదు స్వామి? ఎవరు? మండన మిశ్రుడు. అత్తంతే కాదు, జ్ఞాన కర్మ జ్ఞానము కర్మ రెండిటికి ప్రాధాన్యత ఇచ్చాడు గురువు. అందులో ఒక మార్గాల్లో స్పెషలిస్ట్ అయినాడు మండన మిశ్రుడు. ఇప్పుడు ఒక డాక్టర్ మెడిసిన్స్ ఇవ్వడంలోనూ సర్జరీ చేయటం రెండిట్లోనూ ఎక్స్పర్ట్ ఆ డాక్టరు. ఆ డాక్టర్ యొక్క ఒక స్టూడెంట్ సర్జరీలో ఎక్స్పర్ట్ కాదు, మెడిసిన్స్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్. అంటే గురువు యొక్క 2 మార్గాల్లో ఒక మార్గంలో స్పెషలిస్ట్ అయినాడు. సో అది గురువుని ధిక్కరించటం కాదు. అదే కర్మ మార్గమా స్వామి? మండన మిశ్రుడి కర్మ మార్గం, కుమారుల భట్టిది జ్ఞాన కర్మ సముచ్చయ మార్గం, అంటే రెండింటి మిశ్రమం. అది కరెక్ట్. శంకర్ల వారి మార్గం కూడా అది. అంటే స్వామి అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటది కదా స్వామి, కర్మ మార్గం అంటే దాని వల్ల మండన మిశ్రుడికి ఏదో ఒక లాభం కనపడాలి కదా. అవును, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడెడ్ దట్ ప్రాక్టీస్ ఈజ్ కరెక్ట్. ప్రాక్టీస్ అనేది ఇది కరెక్ట్ ప్రాక్టీసా లేకపోతే రాంగ్ ప్రాక్టీసా అనేది ముందు జ్ఞానం కదా తెలిపేది. అవును స్వామి. జ్ఞానం ద్వారా ఇది కరెక్ట్ ప్రాక్టీస్ అని నిర్ణయించుకొని దాంట్లో ఎక్స్పీరియన్స్ సంపాదిస్తే వెల్ అండ్ గుడ్. అక్కడ అభ్యాస శబ్దానికి కూడా అదే, గుడ్డిగా ప్రాక్టీస్ను అనుకరించటం, విచారణ చేయకుండా. అందుకనే భగవద్గీత క్లియర్గా చెప్పాడు, జ్ఞాత్వా కుర్వీత కర్మాణి, జ్ఞానంతో చర్చించి తర్వాత కర్మలను ఆచరించు. థియరీ ఫస్ట్ నేర్చుకోకుండా ప్రాక్టికల్ అయితే చేస్తావు. అంటే దాని అర్థం అక్కడ తప్పు ఏదైనా మార్గం తప్పు అయితే ఇంకా ఇది చేస్తే వస్తుంది, ఇది చేస్తే వస్తుంది, జీవితాంతం చేస్తూనే ఉంటాం, ఆ తర్వాత చనిపోతాం, ఆ తర్వాత ఏం రాలేదని ఏడుస్తాం, అంతేనా? అంతే. మార్గం తప్పుడు మార్గంలో పోతే మరి అంతే, అదేగా నువ్వు చెప్పిందేగా జరిగేది. ఓహో, అందుకే శంకరాచార్యులు వారు వచ్చి మండన మిశ్రుడు వాళ్ళని కాపాడేశారు. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఓకే ప్రొవైడెడ్ ఇట్ ఈజ్ ఇన్ ది రైట్ డైరెక్షన్. నువ్వు ఢిల్లీకి చేరాలి, నీ లక్ష్యం ఢిల్లీ, కానీ నువ్వు చెన్నై వైపు పరిగెత్తుతున్నావు. నువ్వు పీటీ ఉషా కంటే కూడా ఫాస్ట్గా పరిగెత్తుతున్నావు, ఏం ఉపయోగం? ఢిల్లీ వైపుకి ఒక కుంటివాడు నడుచుకుంటూ పోతున్నాడు, ఎప్పటికైనా చేస్తాడుగా ఢిల్లీ. మార్గం కరెక్ట్ గా ఉంది. మార్గం కరెక్ట్, మార్గాన్ని కరెక్ట్ గా నిర్దేశించేది జ్ఞానయోగం. అందుకని మొట్టమొదటి జ్ఞాత్వ శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, గుడ్డిగా ఫాలో అవటం కంటే కూడా జ్ఞానం బెటరు.
జ్ఞానం కంటే ధ్యానం, భక్తి, ఇన్స్పిరేషన్, ఇమోషన్. జ్ఞానం చదువుకున్న తర్వాత ఇమోషన్ రాలేదనుకో వాడి జ్ఞానం వ్యర్థం, ఎందుకంటే ఆచరణలోకి రాదు కాబట్టి. బట్ హీ జస్ట్ బుక్కిష్ నాలెడ్జ్, చిలక పలుకులు, ప్యారెట్. కాబట్టి జ్ఞానం కంటే గొప్పది భక్తి, ఇన్స్పిరేషన్, ఆవేశం, ఇమోషన్. ఆ ఇమోషనల్ ఫోర్స్ అది దట్ విల్ ట్రాన్స్ఫర్ ది జ్ఞాన ఇంటూ ప్రాక్టీస్ కర్మ. నేను అనేక ఉదాహరణలు ఇచ్చాను. నువ్వు ముంబై సిటీ గురించి డీటెయిల్స్ అన్ని విన్నావు, అది జ్ఞానయోగం కదా. కాబట్టి ముంబై చూడాలి అనేటువంటి ఒక లోపల ఒక తీవ్రమైనటువంటి అట్రాక్షన్, ఒక ఇమోషనల్ ఫోర్స్ డెవలప్ అయితే అప్పుడు నువ్వు స్టేషన్కి నడిచిపోతావు, కర్మ సన్యాసం. ముంబైకి టికెట్ కొంటావు, కర్మఫల త్యాగం. అప్పుడు ముంబైని చేస్తావు కదా. అవును స్వామి. ఆ ఇన్స్పిరేషన్ రానప్పుడు, ముంబైని చూడాలి అంటే ఒక అట్రాక్షన్, ఇన్స్పిరేషన్, ఫోర్స్ రానప్పుడు ముంబై డీటెయిల్స్ అన్నీ వింటావు. ఇంకెవరన్నా వస్తే ముంబై డీటెయిల్స్ చెప్పడానికి ఉపయోగిస్తావు. యూ విల్ యాక్ట్ జస్ట్ యాజ్ ఎ గైడ్, అంతే కదా. అర్థమైంది స్వామి. అది స్వామి అయితే ఇందులో ఒకటి ఉంది స్వామి, ఏంటంటే మీరు ఆసక్తి కూడా వదిలేసుకోవాలి కర్మఫలంతో పాటు అని మీరు చెప్పారు. అయితే కాదు, అది అట్లా కాదు నేను చెప్పింది. ఆసక్తిని వదులుకుంటే కర్మఫలాన్ని త్యజించగలుగుతావు. అవును స్వామి. స్వామి అయితే విషణకర్ర పెట్టి విసిరితే అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఆ విషణకర్ర పెట్టి విసరటమే ఆసక్తిని ఎంచుకోవటం. అగ్ని జ్వాలగా మండటమే కర్మఫల త్యాగం. అవి రెండు సబ్సిక్వెంట్ స్టెప్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇందులో ఒక క్వశ్చన్ ఉంది స్వామి నాకు. ఏంటంటే ఇప్పుడు ఒక పూర్తి వరల్డ్లీ పర్సన్ తీసుకున్నామంటే వాడి ఆసక్తి ఏవో కోరికలు ఉంటాయి, ఆ కోరికలకి నేను డబ్బు సంపాదించుకుంటే నా కోరికలు తీర్చుకోవచ్చు అనేది క్లియర్ గా ఉంటది. అప్పుడు ఆ మనిషి స్పిరిచువల్ నాలెడ్జ్ నేర్చుకోవడం మొదలెట్టినప్పుడు నా మార్గం తప్పు అని తెలిసిపోతుంది, అది ఈజీ. కానీ జ్ఞానం నేర్చుకొని భక్తి పెంచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, ఎందుకంటే అప్పుడు జ్ఞానం పూర్తిగా అర్థం అవ్వాలి, అన్ని డౌట్ క్లారిఫై అయితేనే భక్తిగా మారుతుంది. సో ఈ ట్రాన్సిషన్ మధ్యలో వాడు పూర్తిగా ఇనర్ట్ అయిపోతాడు కదా. అంటే ఇటు సైడ్ ఏమో ప్రేమ ఇంకా కలగట్లేదు, అటు సైడ్ వల్లి మీద కూడా కోరిక తప్పని తెలిసింది కాబట్టి అక్కడ కూడా ఎఫర్ట్ పెట్టలేకపోతుంది. ఒకడు సైకిల్ దొక్కడానికి 4 రోజులు టైం పట్టింది, నేర్చుకుంటున్నాడు. నువ్వు 2వ రోజు స్టేజ్ గురించి నాతో మాట్లాడుతున్నావు. 2వ రోజు కూడా సైకిల్ నుంచి కింద పడతాడు. ఓకే, ఇనర్ట్ అవ్వటం ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. 3వ రోజు కూడా కొంచెం కింద పడతాడు. 4వ రోజు పర్ఫెక్ట్ అవుతాడు. ఈ కింద పడతాడు కదా అంటే నేనేం చేసేది కింద పడితే? అర్థమైంది స్వామి. నేనేం చేయగలను అంత చెప్పు. అది ఇన్ఎవిటబుల్. సాధనలో దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఫాల్ అండ్ రైజ్. అది ఏ సాధనలో చాలా బాగా చెప్పారు సార్. సో అదే కష్టం, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ కష్టం పడాలి. ఇక కష్టం అనుకుంటే వాడు ఎప్పుడు దేవుడి దగ్గరికి పోలేడు, అసలు ఆ ప్రయత్నం చేయలేడు. అదే సుఖం అని అనుకుంటేనే దేవుడి దగ్గరికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇదే కష్టం, వరలదే కష్టం. దేవుడి దగ్గర దైవ మార్గమే సుఖదాయకం, ఆనందదాయకం, శ్రేయదాయకం అని అనుకున్నప్పుడే దైవం వైపు కూడా ప్రయత్నించగలుగుతాడు కదా. అవును స్వామి, అందుకే జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. జ్ఞానం అసలు ఫండమెంటల్, ఫస్ట్ ఫౌండేషన్. ఒక పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు ముందు ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో అట్లా ఫౌండేషన్ అసలు జ్ఞానం రానప్పుడు నీకు అట్రాక్షన్ ఎంత కలుగుతుందంట. అట్రాక్షన్ ఉంటే కదా నువ్వు ప్రాక్టీస్ చేసేది, ఎఫర్ట్ పెట్టేది, ప్రాక్టికల్ ఎఫర్ట్ పెట్టేది. ఆ అట్రాక్షన్ కలగజేసేది జ్ఞానం. ది డీటెయిల్స్ ఆఫ్ ముంబై సిటీ ఈజ్ జ్ఞాన యోగ. అదే కదా ఫండమెంటల్. అవును స్వామి, అర్థమైంది స్వామి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సూర్య. స్వామి మీరు ఒక్కరే చెప్పాలి సార్ అసలు.
Next question. Hrishikesh asked, Swami, these days people are taking all the milk from cows or buffaloes without allowing the cows to have their share first. Due to this, the children of cows are suffering. So it is sin. Since those people are doing such sin only because we are buying milk, are we also getting the share of the sin? అది ప్రశ్న స్వామి. సమాధానం. అది ప్రశ్న ఏంటంటే ఆవులకు పాలు పిండేటప్పుడు వాటి దూడలను తాగనీయకుండా మనకు అమ్ముతున్నారు, కాబట్టి మనం కొట్టం కూడా పాపమే కదా అని అతను అడిగాడు. ఈ ప్రశ్న దేనికి అనుకరణం అంటే, జంతువులను చంపినప్పుడు మాంసం వస్తుంది, ఆ మాంసాన్ని మనం కొంటుంటాం కాబట్టి జంతువులను చంపుతున్నారు అనే ప్రశ్నకు పోలి ఉన్నది ఈ ప్రశ్న. కానీ ఈ ప్రశ్న, ఈ కౌ అండ్ మిల్క్ జంతువులను చంపటం, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంత సీరియస్ కాదు ఇది. ఎందుకంటే ఆవు దూడకు పాలు ఇప్పించకపోయినా కాస్త తౌడు మేత ఇవి పెడుతున్నారు అనుకో, ఎట్టగొట్ట అది చావటం లేదు కదా, అది కొంత బతుకుతూనే ఉన్నది కదా. ఇప్పుడు కొంతమంది పిల్లలు తల్లిపాలు తాగరు, తల్లిపాలు రావు, ఉండవు, ఆ మామూలు బాటిల్ పాలు పడతారు. శుభ్రంగా వాళ్ళు పెరుగుతున్నారా లేదా? పాపము చాలా సిన్ అనేది చాలా తక్కువ, వెరీ నెగ్లిజిబుల్ క్వాంటిటీ అది. అది జంతువును చంపి దాని మాంసాన్ని మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు మళ్ళీ జంతువును డిమాండ్, దాన్ని బేసిస్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా ఇంకో జంతువుని, ఇంకో బర్డ్ను చంపుతారు. అది నిజంగా సీరియస్ పాపం. ఇది చాలా నెగ్లిజిబుల్. పైగా అసలు దూడ కొంచెం తాగిన తర్వాతే పాలు తీస్తారు. దూడ తాగినప్పుడు పొడుస్తూ తాగుతుంది, ఆ పొడుస్తూ తాగినప్పుడే పాలు వస్తాయి, ఫ్లో అవుతాయి బాగా. అందుకని ప్రతి వాళ్ళు పాలు పిండేవాళ్ళు మొట్టమొదటి దూడను వదులుతారు కాసేపు, కొద్దిగా చోపు అంటారు దాన్ని, పాలు బ్రెస్ట్లోకి వస్తాయి. ఇప్పుడు జనరల్గా అట్లా ఎవరు చేయరు, ఎవరన్నా చేసి అమ్ముతుంటుంటే సిన్నేను, కానీ అది క్వాంటిటేటివ్గా చాలా నెగ్లిజిబుల్ సిన్. ఎందుకంటే దానివల్ల దూడ చనిపోవటం లేదు కదా, దూడకు ఒక ఆల్టర్నేటివ్ ఫుడ్ చిక్కుతున్నది కదా, వాడే ఇస్తున్నాడు ఆల్టర్నేటివ్ ఫుడ్. హలో, వినిపిస్తున్నా స్వామి. సో యు అండర్స్టూడ్ ది ఆన్సర్? yes స్వామి. నెక్స్ట్ క్వశ్చన్. స్వామి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు గ్రూప్ లో, ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని కోరుకుంటే మీ సజెషన్ ఏంటి? అలా నేర్చుకోవాలని ఉంటే అతని జాతకం కూడా చూసి, క్యాపబిలిటీ చూసి అప్పుడు పర్మిషన్ ఇవ్వాలా, లేకపోతే ఎవరైనా నేర్చుకోవచ్చా? ఎవరైనా నేర్చుకోవచ్చు. అసలు అస్ట్రాలజీని నేర్చుకోవటం కమర్షియల్గా 10 మందికి జాతకాలు చెప్పి దాని డబ్బులు సంపాదించుకొని ఏదో పొట్టబోసుకోవటానికి అదొక ప్రొఫెషనల్ విద్యగా కూడా ఇప్పుడు ప్రతి చోట ప్రొఫెషనల్ విద్యగానే అది పనిచేస్తుంది కదా. కానీ అస్ట్రాలజీని, హలో స్వామి వినిపిస్తున్నా స్వామి. అస్ట్రాలజీని పర్ఫెక్ట్గా కనుక స్టడీ చేస్తే అది ఆధ్యాత్మిక జ్ఞానంలో ఒక భాగం. ఈ గ్రహాలు ఏమిటి? గృహాతీతి గ్రహ. నీ కర్మఫలాన్ని నువ్వు ఎక్కడ దాక్కున్నా ఆ శరీర ఆ పీరియడ్లో, ఆ అంతర్దశలో, ఆ ప్రాణదశలో, ఆ సూక్ష్మ దశలో, ఆ విదశలో నిన్ను పట్టుకొని ఆ ఫలాన్ని ఇస్తుంది. ఇదేమిటి? ఈజ్ ఇట్ నాట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గాడ్? కర్మచక్రాన్ని జీవులకు వర్తింపజేసేటువంటి పరిపాలన విధానం కాదా? ఇది దైవం యొక్క విధానం కాదా? దైవం యొక్క పరిపాలన విధానం కాదు? అవును స్వామి. కాబట్టి అందుకనే ప్లానెట్స్ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ ఫోర్సెస్ ఆఫ్ గాడ్. భగవంతుడి యొక్క శక్తులే గ్రహాలు. కర్మచక్రాన్ని తిప్పుతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఫోర్సెస్, చీఫ్ మినిస్టర్ ఉంటాడు, సెక్రటరియట్ ఉంటుంది, ఆ సెక్రటరియటే ప్లానెట్స్.
ప్లానెట్స్ అంటే ఇనర్ట్ ప్లానెట్స్ కాదు, ప్లానెట్ యొక్క అధిదేవత. చంద్రుడు అంటే మూన్ మండలం కాదు, మూన్ ఇది కాదు, దానికి అధిదేవత అయినటువంటి చంద్రుడు. మొత్తం ఇనర్ట్ ప్లానెట్ ఏం చేస్తుంది? ఏమి చేయలేదు. అది చంద్రుడు కాదు, దానికి అధిపతి అయినటువంటి చంద్రుడు. భూమి ఉంది, భూమి ఇనర్ట్ ప్లానెట్, కానీ భూదేవి అని ఉంది కదా, మహావిష్ణు యొక్క రెండో భార్య శ్రీలక్ష్మి, శ్రీదేవి భూదేవి అంటారు కదా. అవును స్వామి. ఆమె దేవత, అధిదేవత. ఇల్లును ఇంట్లో ఉండేవాడు రెండు ఒకటవుతాయా? నీ ఓన్ హౌస్ లో నువ్వు ఉంటున్నావు, నీ ఓన్ హౌస్ వేరు, నువ్వు వేరు కదా. నీ ఓన్ హౌస్కి ఏదైనా పిడుగుబడి గోడ పడినందుకు నీ చెయ్యి వాడి హౌస్ ఓనర్ చెయ్యి ఎవరు ఇరిగిందా? కాబట్టి అధిదేవత వేరు, గ్రహం వేరు. కాబట్టి అధిదేవతల దృష్ట్యా తీసుకున్నప్పుడు వాళ్ళకి అన్ఇమాజినబుల్ పవర్స్ ఉన్నాయి. అవి ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చింది. పరిపాలన విధానంలో పనిచేసే సెక్రటరీస్. సో ఆధ్యాత్మిక జ్ఞానానికి బాగా మేళవించినటువంటి బ్రాంచి అస్ట్రాలజీ. సో దాంట్లో ఆ గ్రహాన్ని, గ్రహ అధిదేవత, ఆ గ్రహ అధిదేవతకు మళ్ళీ అధిదేవత ఉన్నారు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి నారాయణుడు అధిదేవత. చంద్రుడు ఉన్నాడు, శుక్రుడు చంద్రుడికి లక్ష్మీ అధిదేవత. చంద్ర శుక్రాభ్యాం లక్ష్మ్యాం భక్త, శని బుధాభ్యాం విష్ణు, శనికి బుధుడికి విష్ణు. గురునా సాంబ శివే, గురువుకు శివుడు అధిదేవత. తర్వాత రాహుకేతువులు సుబ్రహ్మణ్య స్వామి, లేకపోతే నాగేంద్రుడు ఆదిశేషుడు సర్పస్వరూపం కాబట్టి. రాహుకు దుర్గా అధిదేవత. ఇట్లా అధిదేవతలకు అధిదేవతలు ఉన్నారు. మళ్ళీ ఆ అధిదేవతలకు అధిదేవతల లెవెల్కి పోయేటప్పుడు భగవంతుడు తత్వం వచ్చిందా లేదా? వచ్చింది స్వామి. శివుడు, విష్ణువు, వీళ్ళంతా సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళంతా దేవ భగవంతుడి యొక్క స్వరూపాలేగా. అవును స్వామి. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క డెవలప్డ్ సబ్జెక్టే కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ అంటారు, అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ ఫిజిక్స్. అట్లా అప్లైడ్. స్వామి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది నాకు స్వామి పవన్. స్వామి నా మాట వస్తుందా? వినిపిస్తున్నది స్వామి. ఇప్పుడు మనం పాప పుణ్యాల యొక్క ఇంటెన్సిటీ పాత కాలంలో, పాత యుగాల్లోనూ ఇప్పటి యుగాల్లోనూ చాలా తేడా ఉంది. కానీ ఆ పాప పుణ్యాల యొక్క ఫలితం ఏదైతే ఉందో ఆ రూల్ బుక్ మారదా స్వామి? దానికి రిఫర్మేషన్ ఉండదా? అంటే ఇది చేస్తే ఇది అవుతుంది, అది చేస్తే అది అవుతుంది, పైన పొడుస్తారు, తొక్కుతారు, కాలుస్తారు, వేయిస్తారు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, మనం చదువుతాం గరుడ పురాణం. అవును. ఆ బుక్ రిఫార్మేషన్ అట్లా ఉండదా స్వామి? దానికి ఇప్పుడు కాలానుగుణంగా అది కూడా మారదా అనేది నా ప్రశ్న. అట్లా మారదు, అట్లా మారదు. అది ఎప్పుడైనా పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. పార్లమెంట్ లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేసి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్సే కదా నువ్వు అడుగుతున్నది. అవును అవును. ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఇది పర్వాలేదండి, ఇది పెద్ద పాపం కాదు, ఇది వదిలేద్దాం. అవును కదా స్వామి. మరి ఇప్పుడు అప్పటి కాలంలో ఉన్నది ఇవాళ రోజున ఆచరించడానికి ఇప్పుడు పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన దాని ప్రకారం అది రైట్, అది మనం దానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్నవి మనకి తెలిసే జరిగిపోతూ ఉంటాయి, మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. అది ఏమిటంటే అది భగవంతుడికి వదిలేసి, ఆయన ఆ అప్రాక్సిమేషన్స్, క్యాన్సిలేషన్స్, అవన్నీ నెగ్లెక్ట్ చేయాల్సినవి అవన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన దాని ప్రకారం చేస్తాడు. మెయిన్ ఏంటంటే ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సిన్లో ఇంటెన్షన్ లేకుండా నువ్వు రోడ్డు మీద నడిచిపోతున్నావు, కాలు కింద చీమబడి చచ్చింది, అది పాపం కాదు. నీకు ఇంటెన్షన్ లేదు, అక్కడ చీమను చంపాలని కావాలని పోయి కొంతమంది తొక్కుతారు చీమను పిల్లలు. అవును అవును అవును. అది పాపం, అది పాపం. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లేదు ఇక్కడ. సేమ్ కాన్స్టిట్యూషన్ లో ఏ లాజిక్ ఉందో ఇక్కడ అదే లాజిక్. ఏమో లాజిక్ లోంచి కాన్స్టిట్యూషన్ వాళ్ళు లాజిక్ తీసుకున్నారు.
సేమ్ లాజిక్. వాటన్నిటికీ అప్రాక్సిమేషన్స్ అవన్నీ ఉంటాయి. ఇంటెన్షన్, సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. సంకల్పం ప్రధానం. నీకు సంకల్పం, అందుకే ఇప్పుడు లాలో కూడా ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పనిష్మెంట్ కదా. అవును సార్. ఇంటెన్షన్ లేకపోతే పనిష్మెంట్ చాలా వరకు చాలా 99% తగ్గిపోతుంది ఇంటెన్షన్ లేదు. అవును. సో ఇంటెన్షన్, వాడు హత్య చేయకపోయినా హత్య చేయడానికి ప్లాన్ వేస్తాడు ఒకడు, అవును. వాడికి ఎక్కువ పనిష్మెంట్ పడుతుంది తెలుసా ప్రజెంట్ లాలో. అవును సార్. సో ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అన్ఇంటెన్షనల్ గా జరిగే వాటికి నువ్వు ఏమి దానికి ఏం పాపం ఉండదు. అదే స్వామి, నా ప్రశ్న డైరెక్ట్ అయితే అదే. ఇప్పుడు మనము అది అసలు అమెండ్మెంట్స్ ఉంటాయి వాటిలలో? అమెండ్మెంట్స్ ఉంటాయి కాదు, అమెండ్మెంట్స్ అవసరం లేదు ఇక్కడ. ఆల్రెడీ అమెండ్మెంట్స్ చేయబడ్డ కాన్స్టిట్యూషన్ భగవంతుడు రాసింది. అప్లికబుల్ ఆల్ టైమ్స్. అప్లికబుల్ ఆల్ టైమ్స్. మన వాళ్ళు ఏం చేశారంటే అమెండ్మెంట్స్ అప్లై చేయకుండా రాశారు, తర్వాత మళ్ళీ అమెండ్మెంట్స్ పెట్టుకుంటున్నారు. ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆల్రెడీ అమెండ్మెంట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాశాడు కాన్స్టిట్యూషన్. ఇక దాన్ని మళ్ళీ అమెండ్ చేయాల్సిన అవసరం లేదు. అవును. చాలా బాగుంది. ఎందుకంటే మనము కర్మల్లో మనం చూస్తుంటాం కదా స్వామి, దీనికి నువ్వు గోదానం చేయి, గోవు నిన్ను తోక పట్టుకుని నువ్వు పైకి ఈదుకుంటూ వెళ్ళిపోతావు, ఇలాంటివన్నీ మనం చదువుతాం కదా. అవును. దానికి అడిగాను అనమాట. ఒకటి మనం గ్రహించవచ్చు, అందరికి కర్మల్లో గోదానం ఇప్పిస్తారు కదా. అవును స్వామి. అంటే ప్రతి వాడు నరకానికి పోవటం డెఫినెట్, అది గ్యారంటీ. అది వాడు తెలుసుకుంటే సరిపోతుంది. వాడు సంకల్పం చెప్పేటప్పుడు ఏమంటే బ్రహ్మలోక సిద్ధిరస్తు, బ్రహ్మలోక నివాసిత్యర్థం, శాశ్వత బ్రహ్మలోక నివాసిత్యర్థం, శాశ్వత గౌరీ లోక నివాసిత్యర్థం అని సంకల్పాలు చెప్తారు. అవును. కర్మలు చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. అవును. శాశ్వత బ్రహ్మలోక నివాసిత్యర్థం సంకల్పం చెప్పి డబ్బులు తీసుకొని చేయించావు కదా, మళ్ళీ వైతరిని దాటడానికి గోదానం ఎందుకు చేస్తున్నావు అంటే ఒకడు చెప్పాడు, ఏవో ఆ సంకల్పం చెప్పావు, వాడు పోతాడో లేదో తెలియదు, ఎందుకైనా మంచిది ఇది కూడా చేస్తున్నావు అన్నాడు. డెఫినెట్ గా వాడు పోతాడని వీడికి తెలుసు. వాడి శాశ్వత బ్రహ్మలోక నివాసించేద్దామని సంకల్పం చెప్పకపోతే వీడు డబ్బులు ఇవ్వడు. పూజ చేయించాడు. శాశ్వత బ్రహ్మ నువ్వు చేయించే పూజ వల్ల నాకు శాశ్వత బ్రహ్మలోకం సిద్ధిస్తుంది అని ఆశ కల్పించినప్పుడు అన్నందువల్లనే నేను దక్షిణ ఇచ్చింది. అవును కదా. వాడు నువ్వు గోదానం ఇప్పించినప్పుడు వాడు అడుగుతాడు, ఏందో నువ్వు మళ్ళీ గోదానం చేయిస్తున్నావు అని అడిగాడు. సార్ ఏం లేదు సార్, ఎందుకైనా మంచిది, రిస్క్ ఎందుకు తీసుకోవటం. అవును. అవును. అది అలాగే. కాబట్టి అమెండ్మెంట్స్ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అమెండెడ్, ఫుల్ అమెండ్మెంట్స్ అన్ని అప్లై అయినటువంటి ఇదే ఈ ధర్మశాస్త్రం. దాంట్లో ఫర్దర్ గా అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలాగే స్వామి నేను రమణి మాట్లాడుతున్నా స్వామి. ఇప్పుడు 12 ఏళ్ల లోపు పిల్లలు ఏ పాపం చేసినా అది తల్లిదండ్రులకే వస్తుంది, ఆ పిల్లలకి ఏ పాపం రాదు అని చెప్తూ ఉంటారు స్వామి. నేను చాలాసార్లు విన్నాను ఆ మాట. అది కరెక్టేనా స్వామి? కరెక్ట్ అంటే ఒక దాని బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కరెక్టో కాదో తెలిసిపోతుంది. బ్యాక్గ్రౌండ్ ఏమిటి? 10-12 ఏళ్ల లోపల వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు. అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటెన్షన్స్ ఉండవు. వాళ్ళకు కక్షలు ద్వేషాలు, వీడిని చంపాలి, దీన్ని ఇది చేయాలి అట్లా ఉండవు. ఇగ్నోరెన్స్, అజ్ఞానం. అజ్ఞానంలో ఇంటెన్షన్ ఉండదు, సంకల్పాలు ఉండవు. అందుకని అప్పటి వరకు చేసినటువంటి పాపాలను మాండవి మహాముని, అదే కదా యమధర్మరాజు అడిగింది. చెప్పరా స్వామి? శేషంలో అదే నువ్వు కొరతేస్తే నేను ఏ పాపం చేయలేదు అని అంటే, నువ్వు చిన్నప్పుడు తూనీగని చంపావు, ముళ్ళు పెట్టి గుచ్చావు, అందుకని నీకు కొరత పడ్డది అని యమధర్మరాజు చెప్తే, నేను అజ్ఞానంలో చేశాను చిన్నప్పుడు, కాబట్టి శిశువు బాల్యం వెళ్ళేదాకా చేసిన పాపాలకు శిక్ష లేదు అని మాండవి మహాముని యమధర్మరాజు చేత ఒప్పిస్తాడు. ఓహో. దాంతో అర్థం ఇదే ఇప్పుడు నేను చెప్పింది. అజ్ఞానంలో ఉంటారు, ఇంటెన్షన్స్ ఉండవు, సంకల్పాలు ఉండవు. సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అవి ఆ సంకల్పాలు లేనటువంటి కర్మలు కాబట్టి, ఇంటెన్షన్స్ లేని కర్మలు కాబట్టి
వాటికి ఫలితాలు ఉండవు. బాగుంది స్వామి. అది ఆయన మాండవ్య మహాముని యమధర్మరాజు ప్రత్యేకంగా ఒప్పిస్తే ఆయన ఒప్పుకున్నది కాదు. అది జస్టిఫైడ్. అదే ఇందాకట్లాగా జస్టిఫైడ్ అయ్యున్నది, అది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో ఉన్నమాటే. అది ఉన్నమాటే. ఏదో పొరపాటున భటులు పట్టుకొచ్చారు మాండవ్య మహాముని. అది బాగుంది స్వామి, చాలా బాగుంది. చెప్పండి స్వామి, రాత్రిది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఎంతైంది టైము? సరే చదివేసి చిన్న చిన్న క్వశ్చన్ లేక. హలో స్వామి ఇక్కడ ఎవరో క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. అడగమను స్వామి. ఒక క్వశ్చన్ ఏంటంటే ఆస్ట్రాలజీ గురించి నేను ఒక పాయింట్ విన్నది. ఆస్ట్రాలజీ ఎవరిదైనా పర్టికులర్ పర్సన్స్ హారోస్కోప్ చూస్తే అందులో కనుక వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే ఆ చూసిన పర్సన్ కి వస్తుందా అంటే కొన్నిసార్లు దానాలు చేస్తే తగ్గుతుందని చెప్పొచ్చు, కొన్నిసార్లు చెప్పకపోవచ్చు. రెండు కేసెస్ లోనూ ఆ దోషాలు ఉన్న జాతకం చూస్తే చూసిన వారికి ఆ దోషం వచ్చే ఛాన్స్ ఉందా అనేది ఒకటో క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఆస్ట్రాలజీ జనరల్ గా జాతక పర్పస్ ఈజ్ అంటే మనీ పరంగా కాకుండా, నా ఉద్దేశం మనీ పరంగా చేస్తున్నారు చాలా మంది, రూపాయి తీసుకోకుండా కేవలం ఆ పర్సన్ కి హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశంతో జాతకాలు చూస్తున్న వారికి అలా ఏదైనా చేసి ఇప్పుడు ఏ గ్రహ దోషం వల్ల అయినా కానీ రెడ్యూస్ చేస్తే అది అబ్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్స్ డెసిషన్ అవుతుందా? అంటే దేవుడే కదా యాక్చువల్ గా ఇదంతా డిసైడ్ చేసింది, మరి ఈ పర్సన్ వచ్చి ఇంటరప్ట్ అయ్యి ఇప్పుడు ఆయనకి ఏదో యాక్సిడెంట్ అవ్వాల్సింది తగ్గించారు, లేదంటే ఇంకేదో నెగిటివ్ జరగాల్సింది ఆపితే అది అబ్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ డెసిషన్ అవుతుందా? దానికి ఏదన్నా ఆ పర్సన్ కంటూ దైవ అనుగ్రహం కావాలా, లేకపోతే ఎవరన్నా జాతకాలు అలా చూసి నేర్చుకుని అడ్వైస్ చేయొచ్చా అన్నది హోల్ గా నా క్వశ్చన్స్. ఓకే, నీ మొదటి ప్రశ్న ఏమిటంటే జాతకాలు చూసిన వాడికి దోషం వస్తుంది అని కదా? వస్తుందా అన్నది. రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఆ మాట ఎవడో కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని ఒక సామెత ఉంది. వాడి సొంత పైత్యం, అది సొంత పైత్యం, శాస్త్రంలో ఎక్కడా మాట్లేదు. కాకపోతే జ్యోతిష్యాన్ని కమర్షియల్ గా ఉపయోగిస్తూ కేవలం డబ్బు సంపాదనకే ఉపయోగిస్తూ డబ్బులు తీసుకోవచ్చు, తప్పులేదు. వాడికి వేరే మార్గం, లైఫ్ ఎర్నింగ్కి వేరే మార్గం లేనప్పుడు ఆ మార్గాన్ని తీసుకున్నాడు, వాడు పొట్టబోసుకుంటున్నాడు, అందులో తప్పులేదు, అందులో పాపం లేదు. వాడు నీ జాతకాన్ని చూసి గంట సేపు తలకాయ పగలగొట్టుకుంటూ స్టడీ చేశాడా లేదా? స్టడీ చేసినప్పుడు నువ్వు ఏదన్నా రూపాయి ఇవ్వాలా వాడికి, వద్దా? ఎంసెట్గా ఐఐటి ఎంట్రన్స్ చెప్పిన వాళ్ళకు లక్షలు ఇస్తున్నావుగా. అవును సార్. మరి వాడు తలకాయ పగలగొట్టుకున్నాడుగా పాపం. అవును సార్. కాబట్టి అది కమర్షియల్ దృష్టి అంటే ఏమిటంటే కేవలం డబ్బులు. అందుకని నేను ఇందాక చెప్పింది, జ్యోతిష్ శాస్త్రంలో అంతరార్థాన్ని విచారిస్తే ఆధ్యాత్మిక జ్ఞానమే వస్తుంది అని చెప్పింది. అందుకే ఈ జ్యోతిష్యాన్ని చెప్పటం చేత ఒక అన్ఇమాజినబుల్ పవర్ ఉన్నది అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కదా. అవును స్వామి. వింటున్నావా? అవును స్వామి, వింటున్నాను. అది ఆధ్యాత్మిక జ్ఞానమా కాదా? అవును స్వామి, ఆధ్యాత్మిక. మన సైన్స్ కు అందనటువంటి ఒక పవర్ ఉంది. ఆ పవర్ ప్రకారంగా నీకు పనిష్మెంట్లు పడతాయి నువ్వు సిన్స్ చేస్తే. దాన్ని తగ్గించడానికి పరిహారాలు చెప్తున్నాడు. అవును స్వామి. ఈ పరిహారాలు కూడా భగవంతుడు అనుమతించినవే జ్యోతిష్ శాస్త్రంలో పరిహారాలు రాయబడ్డాయి. పరిహారాలు ఏమిటి? కొంత దానం చేస్తున్నాడు. ఏదో రాహు బాగలేకపోతే మినువులు చేతి మినప గారెలు చేసి బిచ్చగాళ్ళకి మంచి పెట్టమని చెప్తారు. ఆ దానం యొక్క పుణ్యఫలం వస్తుందా లేదా? వస్తుంది. ఆ దానం యొక్క పుణ్యఫలంలోనే వాడి పరిహారం తగ్గుతున్నది, వాడికి పరిహారం జరుగుతుంది. కొంత మొత్తం తీసేయటం కుదరదు. మొత్తం కర్మ ఫలాన్ని తీసేయటం ఎవరి చేత కాదు. తీవ్రత తగ్గుతుంది, ఫలం యొక్క తీవ్రత తగ్గుతుంది. ఈ ఫలం యొక్క తీవ్రత కూడా తగ్గించడం న్యాయం కాదు కదా, లంచం ఇచ్చి తగ్గించడం కదా అంటే అది లంచం కిందికి లెక్క కాదు. ఎందుకంటే వాడిలో పరివర్తన వస్తుంది, రిఫార్మేషన్ వస్తున్నది. ఒక చారిటీ క్వాలిటీ డెవలప్ అయిందా లేదా? అవును స్వామి. అది రిఫార్మేషనే కదా. తర్వాత అధిదేవతలను ఉపాసిస్తున్నాడు, అధిదేవతలు లేని వాటిని ఉపాసిస్తున్నాడు. శని బాగాలేదు, అప్పుడు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదువుకో అంటారు జ్యోతిష్కులు. హనుమాన్ చాలీసా చదువుకోవటం వల్ల వీళ్ళు భక్తి పెరుగుతున్నదా లేదా? అవును స్వామి. కాబట్టి రిఫార్మేషన్ కు దోవ తీస్తున్నది కాబట్టి అది భగవంతుడు అనుమతించిందే.
ఓకే. భగవంతుడు శాంక్షన్ చేసి అనుమతించి ఎస్ అని అనిపించుకున్న తర్వాతనే ఋషులు శాస్త్రం రాశారు. జైమిని మహర్షి, పరాశర మహర్షి. జైమిని పరాశరుడు వాళ్ళిద్దరూ జ్యోతిష్ శాస్త్రం రాసింది అసలు మొట్టమొదట. అవును అవును సార్. వాళ్ళు మహర్షులు, బ్రహ్మర్షులు వాళ్ళు. అవును సార్. కాబట్టి అది దైవం ఆధ్యాత్మ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా అంటే నీకు ఒక కష్టం తగ్గిపోతుంది అని అంటే నీకు ఇంట్రెస్ట్ వచ్చి నువ్వు చేస్తావు. హనుమాన్ చాలీసా చదువుతావు, ఈ నూగు లడ్లు దానం చేస్తావు బిచ్చగాళ్ళ కదా. అవును సార్. ఒక ట్రిక్ ద్వారా నిన్ను ఉద్ధరించటం అంటే నీ సెల్ఫిష్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేయటం. నీ సెల్ఫిష్నెస్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ కర్మ మార్గం కూడా అదే. యజ్ఞాలన్నీ జ్యోతిష్టమైన స్వర్గకామో యజేత, స్వర్గం పోదలుచుకున్నవాడు జ్యోతిష్టోమ యజ్ఞం చేయాల్సింది, లేదా చక్రవర్తి కావాలంటే రాజసూయ యాగం చేయాల్సింది. ఇవన్నీ వేదంలో ఉన్నాయి. అక్కడ ఏమిటి, నీ సెల్ఫిష్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేసి నిన్ను సరైన మార్గంలోకి తీసుకుపోతున్నాయి. నువ్వు జ్యోతిష్టోమ యజ్ఞం చెయ్యి, తర్వాత ఏదన్నా జరుగుతుంది జరగకపోదు, నువ్వు అసలు దాని ఫలాన్ని ఆశించకుండా చెయ్యంటే ఎవడు చేయడు. ఫలాన్ని వాటిని కామ్యకర్మలు అంటారు. కామ్యకర్మలు అంటే నీ కోరికను తీర్చే కర్మలను ప్రతిపాదించి వాటి చేత అట్రాక్షన్ కల్పించి వాటి చేత నీ చేత కర్మలు చేయించి ఆ కర్మలు చేయటం వల్ల ఒక సంస్కారం ఏర్పడుతుంది. హనుమాన్ చాలీసా చదవంగా నీకు ఆంజనేయ స్వామి మీద విపరీతమైన భక్తి ఏర్పడుతుంది కదా. ఆంజనేయ స్వామి మీద భక్తి ఏర్పడినప్పుడు, దైవం మీద భక్తి ఏర్పడినప్పుడు, గురువుల మీద కూడా భక్తి ఏర్పడుతుంది, తల్లిదండ్రుల మీద భక్తి ఏర్పడుతుంది కదా. రిఫార్మేషన్ జరుగుతుందా లేదా సోల్కు? సో ఆధ్యాత్మిక జ్ఞానంలో ఏవైతుందో అదే జ్యోతిష మార్గంలో ఉన్నటువంటి రిఫార్మేషన్ మెథడ్స్. ఆ రెండింటికి తేడా లేదు. నేను ఒకసారి, మా నాన్నగారు పెద్ద జ్యోతిష్కుడు, నేను ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎక్కువగా మునిగేవాడిని. ఆయన ఒకసారి నన్ను అన్నాడు, అరే ఎందుకురా వేదాంతం వదిలేసి ఇప్పుడు ఎందుకు ఇంత చిన్నతనంలో ఎందుకురా, పెద్ద అయిన తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడు జ్యోతిష్యం బాగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయరా, అది రాజసమ్మోహన విద్య, రాజును కూడా వశం చేసుకుంటే విద్య అంటారు జ్యోతిష్ శాస్త్రం. అంతేగా రాజు దగ్గర పోయి నీకు సందేశం వస్తున్నది నువ్వు చస్తావు అంటే కాళ్ళు పట్టుకొని ఎలా ఎస్కేప్ అయ్యే మార్గం చెప్పండి స్వామి అంటాడా లేదా రాజు కూడా? దాని పేరు రాజసమ్మోహన విద్య. అరే నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేయరా, నువ్వు వేదాంతం వదలరా అని నాకు ఒకసారి చెప్పాడు మా ఫాదర్. నేను చెప్పానప్పుడు, నాన్న నువ్వు జ్యోతిష్ శాస్త్రం మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నావు, నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చేస్తున్నది జ్యోతిష్ శాస్త్రం మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నువ్వు చెప్పా అనుకుంటే జ్యోతి అంటే లైట్. ఈ 9 ప్లానెట్స్ షైనింగ్ అవుతుంటుంటాయి, ప్రకాశిస్తూ ఉంటుంటాయి, వాటిని జ్యోతులు అంటారు, గ్రహాలను. కానీ ఈ 9 ప్లానెట్స్ కు ప్రకాశించేటువంటి మూల జ్యోతి పరంజ్యోతి, పరమాత్మను కూడా పరంజ్యోతి అంటారు. పరంజ్యోతి రూప సంపద్య స్వేర రూపేణ అభినిష్క్రమ్యదే వేదం. పరంజ్యోతి అనేటువంటి జ్యోతిష్ శబ్దాభిధానాత్ బ్రహ్మసూత్రం కూడా ఉంది, జ్యోతిరధికరణం అంటారు దాన్ని. జ్యోతి అంటే పరమాత్మ, జ్యోతి అంటే గ్రహం. జ్యోతులకు సంబంధించిన శాస్త్రం జ్యోతిష శాస్త్రం. ఇప్పుడు వేదాంత శాస్త్రం కూడా జ్యోతిష్ శాస్త్రమే కాదా? వేదాంత శాస్త్రం అసలైన జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రానికి బ్యాక్గ్రౌండ్ ఆధ్యాత్మిక జ్ఞానం వేదాంత శాస్త్రమే. నువ్వేమో 9 జ్యోతులను మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నావు. ఈ 9 జ్యోతులకు జ్యోతిని కలిగించేటువంటి పరంజ్యోతి మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నాన్న. నీది జ్యోతిష్ శాస్త్రమే, నాది జ్యోతిష్ శాస్త్రమే అని చెప్పా. ఆయన నా సమాధానం విన్న తర్వాత ఆయన ఒక ఫ్రెండ్ తోటి, ఆయన ఫ్రెండ్ తోటి నా మీద కామెంట్ చేశారు. ఆ ఫ్రెండ్ వచ్చి నాకు చెప్పాడు. ఏం కామెంట్ చేశాడంటే, కోటేశ్వరరావు నువ్వు ఏదన్నా పని చేయదలుచుకున్నప్పుడు చేసేసేయి,
మా వాడితోటి వాదంలోకి దిగబాక. వాదంలోకి దిగావంటే సుప్రీంకోర్టు జడ్జి కూడా లేచి నమస్కరించి ఒప్పుకుంటాడు. వాడితోటి వాదించబాక. ఇప్పుడు కూడా నువ్వు చేయదలుచుకున్న పని వాడితోటి చర్చించకుండా పని చేసేయి అన్నాడు. అప్పుడు నేను మళ్ళీ రిఫర్ చేస్తూ మళ్ళీ మా ఫాదర్ తోటి మాట్లాడాను. నాన్న అది కరెక్ట్ కాదు కదా, ఫలానా ప్లేడర్ వాదిస్తే మేము ఓడిపోతామండి, ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆయన ప్లేడర్గా పెట్టుకోకుండా ఉండాలండి అని ఎవడన్నా చెప్తే జడ్జి ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. ఎవడైనా పెట్టుకోవచ్చు ప్లేడర్ కదా. అవును. కాదండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆ లక్ష్మీనారాయణ గారిని ప్లేడర్గా పెట్టుకుంటే మా కేసు ఓడిపోతామండి, డెఫినెట్ అండి, కాబట్టి ఆయన్ని వాళ్ళు ప్లేడర్ పెట్టుకోకుండా చూడండి అంటే జడ్జి ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. ఆ వాదం ఏమిటి? ఆర్గ్యుమెంట్స్ లో లాజిక్ ఎంతవరకు ఉంది, ఏది కరెక్ట్, అది అక్కడ వాదే జాయితే సత్యబోధ. సత్యం తెలుసుకోవాలంటే వాదించాలి. అవును సార్. వాదిస్తే కానీ సత్యం బయటపడదు. అవును సార్. సో జ్యోతిష్ శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రానికి, వేదాంత శాస్త్రానికి అనుబంధమైనటువంటిది, బాగా అనుబంధమైన ఇది. ఎందుకంటే అసలు ముందు ఫండమెంటల్ ఏంటంటే అన్ఇమాజినబుల్ పవర్ని ఎస్టాబ్లిష్ చేసి జ్యోతిష్ శాస్త్రం స్టార్ట్ అవుతున్నది. కరెక్ట్. అదే వేదాంత శాస్త్రమే కదా. అవును స్వామి. కాకపోతే కొంచెం అప్లైడ్ సైడ్ గా వెళ్తుంది. అవును స్వామి. నీకు ప్రస్తుతం ఉన్న కష్టాన్ని తొలగించడం అనేది ముందు పెడుతుంది ఫస్ట్. అవును స్వామి. దాంతో నువ్వు అట్రాక్ట్ అవుతావు, దాని తర్వాత ఫాలో అవుతావు. క్రమంగా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తావు. అవునవును. అదే డిఫరెంట్ కాదు అది. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం రాసినటువంటి జైమిని మహర్షి వ్యాసుడు యొక్క శిష్యుడు. వ్యాసుడు వేదాంత శాస్త్రం రాసిన వాడు వ్యాసుడు. అవును స్వామి. జ్యోతిష్ శాస్త్రం రాసిన వాడు జైమిని. జైమిని వ్యాసుడు యొక్క శిష్యుడు, నలుగురు శిష్యుల్లో ఒక శిష్యుడు. ఓకే స్వామి. కాబట్టి వ్యాసుడు ఫిజిక్స్ చెప్తే జైమిని అప్లైడ్ ఫిజిక్స్ చెప్పాడు అంతే. ఓకే. ఇది కొంతమందికి మాత్రమే అంటే చాలా మంది కష్టాలు ఉన్నా కానీ కొంతమందికి మాత్రమే సరైన పీపుల్ ని మీట్ అయ్యి వాళ్ళకి కష్టాలు అనేవి తగ్గుతాయి కదా స్వామి. అది కూడా దేవుడు ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేశారంటారు. అవును, తగ్గుతాయి నిజంగా కష్టాలు. ఆ తగ్గించేది ఎవరు? ఆ గ్రహాలు. ఆ గ్రహాలకు శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఓకే. సో ఇలా యాస్ట్రాలజీ మీట్ అవ్వడం కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్. ఫైనల్ గా తగ్గిస్తున్నది ఎవరు? దేవుడే. ఓకే స్వామి. ఓకే. ఇప్పుడు శని కోసం ఆంజనేయ స్వామిని ఆరాధించావు. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే శని శాంతించాడు, నీకు కష్టం పోయింది. ఆ ఆంజనేయ స్వామి ఎవరు? ఈశ్వరుడు యొక్క అవతారం. అవును స్వామి. వేదాంత శాస్త్రంలో వచ్చిందా రాలేదా? కరెక్ట్ స్వామి. జ్యోతిష్ శాస్త్రంలోకి కరెక్ట్. అది థ్యాంక్స్ స్వామి. ఓకే. స్వామి ప్రజ్ఞానం బ్రహ్మ ఎక్స్పీరియన్స్ స్వామి ఇదంతా. ప్రజ్ఞానం బ్రహ్మ చాలా బాగా చెప్పారు స్వామి ఈరోజు. స్వామి వాళ్ళు బాగా చెప్పటం ఏంటండి, ఆయన ఎప్పుడు బాగానే చెప్తారు స్వామి. ఏం చెప్పినా వేదమే. అవునా స్వామి? ఏమో, నేను అంటే చెప్పేవాడు నేను కాదు, చెప్పేవాడు దత్తుడు ఒప్పుకున్నప్పుడు కరెక్టే. దత్తుడే కదా స్వామి. నాకు అనిపిస్తుంది స్వామి మీరు ఇట్లా చెప్పినప్పుడల్లా లభించింది. అందుకే మీరు చెప్పేది వేదమే. అంటే నేను ఇలా చెప్పకూడదు, చెప్పటం వల్ల మీ యొక్క కాన్సన్ట్రేషన్ భంగం కలుగుతుంది, అది నాకు తెలుసు. అయితే నేను అలా చెప్పేట్టుగా మీరు ప్రొవోక్ చేస్తున్నారు నన్ను. లేదు, మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు దత్తుడే, అందులో నో డౌట్, అందులో సందేహమే లేదండి. ఇంతటి ప్రజ్ఞానం ఎవరు చెప్పగలుగుతారండి? మొత్తం సృష్టి యావత్తు అద్వైతంలో నడుస్తుంటే మీరు ఒక్కరే ఇది మూడింటిని సమన్వయం చేసి దీనికి అన్నిటికన్నా అతీతమైన పరబ్రహ్మణని మీ ప్రజ్ఞానం ద్వారా చాటి చెప్తున్నారు మా అందరికీ. ఇంకా డౌట్ పడితే ఎలాగండి? నాకు నువ్వు అహంకారం ఎక్కిచ్చే ఇంజక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు, నాకు తెలుసు. లేదు స్వామి, శిక్షణాలని నేను అహంకారం ఎక్కించండి. ఎంతసేపటికి నాలో దత్తుడు ఐక్యమైనాడని, ఆ దత్తుడు నాలోంచి వెళ్ళిపోవాలని ఒక జలసీ అండ్ ఈగోతోటి నాలోకి ఇంజక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ నేను ఎప్పుడు ద్వైతంలో ఉండాలి. ద్వైతంలో ఉన్నంత వరకు నేను సేఫ్ గా ఉంటా.
నువ్వెప్పుడు అద్వైతంలో ఉండాలి. అంటే నువ్వు మీరు మాకు అద్వైతంలో ఉన్నంత వరకు ఆచరించి నీకు మేలు జరుగుతుంది. చూపిస్తున్నారండి అలా. విను, నేను చెప్పేది విను. నువ్వు అద్వైతంలో ఉన్నంత వరకు నీకు మేలు జరుగుతుంది. నేను ద్వైతంలో ఉన్నంత వరకు నాకు మేలు జరుగుతుంది. ఎందుకంటే అద్వైతం నువ్వు అద్వైతం ఎలా ఉండాలంటే ఈ చెప్పే స్వామి సాక్షాత్ దత్తుడేను అని అద్వైతంలో నువ్వు ఉన్నంత వరకు నీకు మేలు జరుగుతుంది. నువ్వు అన్నావు కదా నేను నిజంగా దత్తుడేనని అహంకరించాను అనుకో, దత్తుడు కాస్త వెళ్ళిపోతాడు నాలో నుంచి. పరశురాముడికి అదే జరిగింది. కాబట్టి నేను ఎప్పుడు ద్వైతంలో ఉండాలి, నువ్వెప్పుడు అద్వైతంలో ఉండాలి. నువ్వు అద్వైతంలో ఉంటే నీకు మేలు జరుగుతుంది, నాకు ద్వైతంలో ఉంటే నాకు మేలు జరుగుతుంది. రాముడు ఎప్పుడు తాను దేవుడని ఒప్పుకోలా. ఋషులంతా నువ్వు పరమాత్మ, నువ్వు నారాయణుని, మాకు మోక్షం ఇవ్వాలని ప్రార్థిస్తే అరణ్యకాండలో ఆయన అంటాడు, ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మజం. మీరు చెప్తున్నది ఏందో నాకు అర్థం కావటం లేదు. నేను ఒక మనిషిని, నా పేరు రాముడు, మా నాయన గారి పేరు దశరథుడు, ఇంతవరకే నాకు తెలుసు అన్నాడు. అందుకని ఆయన పూర్ణావతారం. ఆయన చిట్ట చివరి క్షణం వరకు దేవుడు ఆయనలో ఉన్నాడు, పరబ్రహ్మ ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ద్వైతంలో ఉన్నాడు కాబట్టి అద్వైతంలో నిలబడ్డాడు. మేము స్వామిలో దత్తప్రభువుని దర్శించి అద్వైతాన్ని ఆ విధంగా చూస్తున్నంతసేపు మాకు క్షేమం అంటారు. ఇంకా నువ్వు చెప్పిన దానికంటే ఇంకొక 5 స్టెప్ కూడా ఉంది. అది ఇంకా బెస్ట్ స్టెప్, హైయెస్ట్ స్టెప్. ఏమిటో తెలుసా? చెప్పండి. స్వామిలో దత్తుడిని దర్శించటం కాదు, దత్తుడే స్వామి అని ఐక్యం, అద్వైతం. మరి అదే కదా మేము అలా అంటే మీరు కాదంటారు, మరి ఏం చేసేది? కాదంటావంటే నువ్వేదో ఒకసారి అంటే నేను తట్టుకోగలను. నువ్వు మరీ గట్టిగా దాన్ని బిగించావు అనుకో, నాకు కొంప మునుగుతుంది, నా కొంప నేను చూసుకోవద్దు. ఏమో అది మాకు తెలియదు స్వామి, మాకు తెలిసింది మీరే దత్తుడు. దాంట్లోనే ఉండు, దాంట్లో ఉంటేనే నీకు మేలు జరుగుతుంది. నేను అందులోనే ఉన్నానండి. నేను దత్తుడు ఎంతకాలంగా అవుతానంటే, నేను ఎంతకాలం నేను దత్తుడిని కాదు, నేను దత్తుడి సేవకుణ్ణి, నేను ఆయన యొక్క ఎక్స్ట్రా ఉపాధిని, నేను ఆయన ఉండేటువంటి ఇల్లును, ఒక జడమైనటువంటి గృహాన్ని, నాలో ఉన్న జీవుడు ఆయన సేవకుడు అనే దాంట్లో నేను ఎంతకాలం ఉంటానో దత్తుడు నాతో ఐక్యమై ఉంటాడు. ఇది చాలా పెద్ద మెలిక ఇది. అవును స్వామి, ఇదంతా దత్తమెలికే. మరి మాకు ఆ ఊహకు తర్కానికి అందని స్వామి సేవించుకోవడానికి వీలుగా ఒక నరావతారాన్ని ధరించి వచ్చినప్పుడు ఆయన్ని మేము అలాగే అనుకోవాలి. మీరు కూడా అలాగే అనుకోకపోతే ఎలా? నేను అలా అనుకోవద్దని చెప్తున్నాను, అలా అని అనుకోమనే చెప్తున్నాను నేను. తప్పకుండా స్వామి అలాగే అనుకుంటా. కాకపోతే నా పరిస్థితి కూడా మీకు చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానంలో మొత్తం చెప్పాలి. జ్ఞానంలో ఏది దాచకూడదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. యువతల వాడి పరిస్థితి కూడా ఆ విషయం కూడా తెలుసుకుంటే గానీ మీకు జ్ఞానం సంపూర్ణం కాదు. రేపొద్దున నీలోకే దత్తుడు ప్రవేశించవచ్చు. నువ్వు ఈ జ్ఞాన విషయాన్ని తెలుసుకుంటే జాగ్రత్త పడతావు. అవును స్వామి. అది అందుకని జ్ఞానం సంపూర్ణంగా చెప్పాలి. అందుకని చెప్తున్నా. మీరేం చెప్తే అదే మాకు శిరోధార్యం స్వామి, ఇంకో మాట ఏం లేదు. మీకేది మంచిది అయితే అదే బాగుంటుంది స్వామి, అలాగే చేస్తాను. అదే మంచిది. నేను చెప్పాక మీరు అనుకుంటున్నది మంచిది, అదే కరెక్ట్. కానీ అది మీరు డోస్ పెంచారనుకోండి నా కొంప మునుగుతుంది. అందుకని నేను చెప్తున్నా, ఇంజక్షన్ ఇవ్వటం మరి ఇంట్రావీనస్ ఇంజక్షన్ ఇచ్చారనుకోండి, మా కొరకై కరుణారస సాగర ఈ రూపంలో వచ్చి అనుకుంటామండి మేము. అనుకోండి, అనుకోమనే అంటున్నాను నేను కూడా చెప్పటం. నేను అది వద్దంటం లేదు, అలానే ఉండాలని కూడా చెప్తున్నాను నేను. అలానే ఉంటేనే మీకు మేలు జరుగుతుంది. ఎప్పుడు మీరు మా మేలు గురించి ఆలోచిస్తారు స్వామి, అందుకే మీరు కరుణా సముద్రం అయ్యారు. నేను ఎందుకు ఈ రహస్యం చెప్తున్నానంటే, రేపొద్దున మీలో ఎవరైనా దత్తుడు ప్రవేశించి దత్తుడు ఐక్యం చెంది దత్తావతారం కావచ్చు. అయినప్పుడు ఈ పాయింట్ చాలా ఉపయోగిస్తుంది మీకు. అది అలాగే స్వామి, ఎప్పుడు మర్చిపోమండి ఈ విషయాన్ని. ఆ పాయింట్ జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అది
అవునండి, ఓకే స్వామి స్వామి. ఎప్పుడు చెప్తూనే ఉన్నారండి, ఈ మాటే చెప్తూ ఉంటారు ఇప్పుడు. అది ఓకే, ఇంకా మనం క్లోజ్ చేద్దామా? ఓకే స్వామి, 5 అయింది. 5 అయింది. స్వామి మీరు భజన పాడండి స్వామి, ప్లీజ్ స్వామి. ఇంతసేపు నుంచి మాట్లాడుతూ ఉన్నాను కదా, అలిసి ఉన్నాను. సరే అయితే ఎందుకంటే నేను మీరు ఎవరన్నా పాడినా స్వామి, ఆ, నేను కామేశ్వరి పాట పాడతాను స్వామి. కామేశ్వరి కాదు కానీ శంకర అయితే బాడు. అలాగే స్వామి. శంకరాయతే లోక శంకరాయతే వందనాని మే దేవ వాసుదేవస్య పాలలోచనం తవ హి మే సుదర్శనం శూలమేవ తే తిలకమూర్ధ్వపుండ్రకం నీలకంఠతే భాతి కంఠ నీలిమా విస్తరాన్మహో మమ హి దేహ నీలిమా శంకరాయతే లోక శంకరాయతే వందనాని మే దేవ వాసుదేవస్య ఫాలచక్షుషార్హగ్ధపద్మసాయకం సాదరాక్షిణా దృష్టపద్మసంభవం ప్రేమ వీక్షణాలోల పద్మలోచనం త్వాంత్రిలోచనం దేవ సంస్మరామ్యహం శంకరాయతే లోక శంకరాయతే వందనాని మే దేవ వాసుదేవస్య నటన పండిత స్ఫురతి రమ్యతాండవం చిత్రమండలం భ్రమణలోలకుండలం ఉరగమండన స్ఖలిత ధర్మదండనం ధనుజఖండనం విజిత భారతీ భండనం శంకరాయతే లోక శంకరాయతే వందనాని మే దేవ వాసుదేవస్య వందనాని మే దేవ వాసుదేవస్య వందనాని మే దేవ వాసుదేవస్య. జై గురుదత్త. జై గురు, బాగా పాడావు. చాలా బాగుంది. సంతోషం స్వామి, ధన్యవాదాలు. స్వామి మీ మనతో ఉంటూ ఆశీర్వచన స్వామి, నేను కాకిని మీరు కోకిల. స్వామి మనతో స్వామి నేనే కాకిని, నువ్వే కోకిలవు. ఎందుకంటే నువ్వు పాట బాగా పాడతావు, నేను పాట బాగా రాస్తాను. రెండు మీరే స్వామి, రచన మీదే, అదేదో గానం మీదే. అదేదో ఒక నేను సినిమా పాట కేవలం ఉంటుంది. మీ నా మౌత్ పాట పీస్ అంతే. నా పాట నీ నోట పలకాలి చిలక అని ఒక పాట ఉంది, పాట విన్నా. ఆ భక్తిగంగా పాటలు నువ్వు పాడితేనే చాలా బాగుంటుంది. అంత మీరే పాడుకుంటున్నారు స్వామి. నన్ను ఒక మౌత్ పీస్ తీసి భక్తి కీర్తి వివర్ధనలు కదా మీరు. అలానే అనుకోవాలి. అహంకారం రానియకుండా జీవుణ్ణి కాపాడుకునే మార్గం అది. రైట్, ఇంకా తర్వాత నెక్స్ట్. లేదు స్వామి, ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా నేను ఒక మౌత్ పీస్ లాంటి దాన్ని అండి. సర్వం మీదే, అందులో డౌట్ లేదండి. అంతే, మీరు స్వయంగా చెప్పాక కూడా ఎలా అనుకుంటాను స్వామి. సరే, ఇంక చాలు. ఇన్సులిన్ ఇంజక్షన్ లాగా పైన ఇంజక్షన్ చేస్తే బాగానే ఉంటుంది, మరి ఇంట్రావీనస్ ఇంజక్షన్ చేయబాకు. తర్వాత మిగతా శాంతి పాట పాడతారా ఎవరన్నా? ఎవరైనా పాడుతున్నారా అండి? ఎవరైనా పడుతున్నారా? అమ్మ పాడండి అమ్మా, మీరే పాడండి అమ్మా. వాళ్ళు శాంతి చదువుతారు కదా, శాంతి పాట. ఉద్వేగ రహిత సంతోష రహిత అదే కదా స్వామి? అజయ్ అంకుల్, ఉద్వేగ రహిత సంతోష రహిత. ఇంకెవరన్నా పాట పాడతారా? రమాసుందరి పాట పాడతావా? పాట ఏం పాట పాడండి స్వామి? ఏదో ఒకటి నీ ఇష్టం, నీకేది పాడాలనుకుంటే అది పాడు.
మళ్ళీ మొన్న నేను సరిగ్గా పాడలేదుగా, భజన వీణ పాణిం పాడినా. పాడు పాడు. భజరే వీణ పాణి బాణి మలికుల వేణి ఏణి క్షణ సుమ బాణాం శోణాధర కర కోణాం భజరే వీణ పాణి కమలాసన ఘన కామాం విధిరామామభిరామాం సమదమ సుగుణస్థోమాం ఘుమ ఘుమ సౌరభభామాం భజరే వీణా పాణి శరదమలామజలోలాం సత్కవికుల నిజబాలాం గలకలిత కమలమాలాం సువిలసిత తిలక ఫాలాం భజరే వీణా పాణి హంసయాన చలదంసాం హంసవాహనోత్తాంసాం హంసీం ద్యుతిజిత హంసాం హంసకకలపిక హింసాం భజరే వీణా పాణి గద్య పద్య రస విద్యాం మధ్య హృద్య మధువాద్యాం ఆద్యాముద్యత్ సత్యో విద్యుద్యుతిమనవద్యాం భజరే వీణా పాణి క్వణిత కచ్చపిం హస్తే న్యస్తసుపుస్తకమాలాం ప్రశస్తమస్తభ్యస్తాం స్తుతిభిస్తతా మనస్థాం భజరే వీణా పాణి సంగీతమంగళాంగీ శృంగార శృంగరంగాం భృంగాలక నవభంగీ బ్రహ్మ సంగరస గంగా భజరే వీణా పాణి ఇందిందిర చందన రుచి కుందేందు మందహాసాం ఆనందమరందాబ్ధీం ఇందిరాసృశాం వందే భజరే వీణా పాణి భజరే వీణా పాణి భజరే వీణా పాణి. జై గురుదత్త, గురుదత్త, శ్రీదత్త, ప్రభుదత్త. ఆనంద మరందాబ్ధిం, భీకి దీర్ఘం లేదు. ఓకే స్వామి. ఆనంద మరందాబ్ధిం. ఓకే స్వామి, ఓకే స్వామి. గురుదేవదత్త. నిరంతరం మనతో ఉంటూ మానవుడిగా మానవ దేహాన్ని తీసుకొని మనకి జ్ఞానాన్ని చెప్పడానికి సాక్షాత్తు దత్తుడే వచ్చి మనతో కూర్చొని మార్గాన్ని చూపిస్తూ మన గమ్యాన్ని కూడా తీసుకెళ్తున్న దత్తస్వామి వారికి చాలా అద్భుతంగా చెప్పారు స్వామి. జ్ఞానం సత్సంగం చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఇందాక పద్మారామేమో ఇంట్రావినస్ ఇంజెక్షన్ చేసింది. ఇంకేం చేస్తున్నావు తెలిసిన? సర్జరీ చేసి ఇంజెక్షన్ మందు లోపలికి కొట్టున్నావు. ఆపరేషన్ చేసి దాంట్లోకి ఇంజెక్షన్ మందు కొడుతున్నావు. ఇంకా మరి మరీ ఉధృతంగా ఉంది నీది. మానుషీయం తన్మాశ్రమం అని చెప్పావుగా, మానుషీయం తన్మాశ్రమం అని చెప్పినప్పుడు మనుష్య ధైర్యాన్ని తీసుకొని వచ్చావుగా. సరే, అది చదవండి. పరబ్రహ్మ సమారంభం. పరబ్రహ్మ సమారంభం శ్రీదత్త స్వామి పర్యంతం వందే గురు పరంపరాం. సర్వ విశ్వన్యస్త పాద పద్మాయతే వామహస్తాలోలవేద శాస్త్రాయతే జ్ఞాన సూర్యాయతే దత్త రూపాయతే శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం. వేణుగోపాల కృష్ణాయ వందనం. శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం. శాంతి శాంతి. నమస్కారం సార్. నమస్కారం స్వామి. పాద నమస్కారం స్వామి.